యేసయ్యా నీకే స్తోత్రములు 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 స్తోత్రములు. ప్రాణప్రియుడా నీకే స్తుతి 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 స్తుతి. ఆశ్చర్యకరుడా నీకే స్తోత్రం 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 స్తోత్రం. కాందాలాష మహోన్నతుడా నీకే స్తోత్రములు 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 స్తోత్రములు. నిత్యుడగు తండ్రి నీకే కృతజ్ఞతాస్తుతులు 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 కృతజ్ఞతాస్తుతులు. సర్వకృపానిధివైన మా దేవా నీకే స్తోత్రం 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 స్తోత్రం. ప్రభువా నీకే స్తుతి 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 స్తుతి. ఆశ్చర్యకరుడా నీకే స్తోత్రములు 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 స్తోత్రములు. యేసయ్యా నీకే స్తుతి 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 స్తుతి. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది నా జీవిత ధన్యతయున్నది. జీవితాలను దిగురింపజేయగలవు నీవు మూడువారిన జీవితాలను దిగురింపజేయగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు మార్చగలవు నీవు. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది నా జీవిత ధన్యతయున్నది. ఆత్మఫలములు ఆనందముతో ఫలించనా అగువాడగా ఆత్మఫలములు ఆనందముతో ఫలించనా. జీవజలములా ఊటయైనా నీ యొద్దన నన్ను నాటితివా జీవజలములా ఊటయైనా నీ యొద్దన నన్ను నాటితివా. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ
కృపలో నేను నివసించుట మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది నా జీవిత ధన్యతయున్నది వాడవారని స్వాస్థ్యము నాకై పరమందు దాచి ఉంచితివా వాడవారని స్వాస్థ్యము నాకై పరమందు దాచి ఉంచితివా వాగ్దాన ఫలము అనుభవింపా నీ కృపలో నన్ను పిలచితివా వాగ్దాన ఫలము అనుభవింపా నీ కృపలో నన్ను పిలచితివా మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది వాడవారని స్వాస్థ్యము నాకై పరమందు దాచి ఉంచితివా వాడవారని స్వాస్థ్యము నాకై పరమందు దాచి ఉంచితివా వాగ్దాన ఫలము అనుభవింపా నీ కృపలో నన్ను పిలచితివా వాగ్దాన ఫలము అనుభవింపా నీ కృపలో నన్ను పిలచితివా మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట 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 నా జీవిత ధన్యతయున్నది నా జీవిత ధన్యతయున్నది నా జీవిత ధన్యతయున్నది మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది 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 నా జీవిత ధన్యతయున్నది
మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, నా జీవిత ధన్యతయున్నది, నా జీవిత ధన్యతయున్నది. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. ప్రభువా, ఈ చిన్నపాటి ఆరాధన నీ పాదపద్మములు సమర్పిస్తుంది. అయా, కనికరించండి, సహాయం చేయండి. మా ప్రభువా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. అయా, ఈ ఆరాధన బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు. ఈ ఆరాధన నీ పాదపద్మములు సమర్పిస్తున్నాం ప్రభువా. అయా అయా, కనికరించండి, కనికరించండి, కనికరించండి. చిన్నపాటి ఆరాధన నీ పాదపద్మములు సమర్పిస్తున్నాం. నీ సన్నిధిని ప్రత్యక్షతను, ఆత్మ నడిపింపును, లేఖన ప్రత్యక్షతను, ఆత్మ ప్రత్యక్షతను కూడా అనుగ్రహించి మా ప్రభువా, నీవే వాక్యోపదేశం ద్వారా నాతో, మాతో, మా అందరితో మీరు మాట్లాడు. మీ ఆత్మకార్యములు జరిగించి నీ చిత్తం నెరవేర్చమని బతిమలాడుతూ మాతో ఉండి, మాలో ఉండి దేవా, ఈ ఆరాధన నీకింపుగా దేవా నీవు జరిగించినందుకు, పరిశుద్ధాత్మలోను అయా అగ్నిలోను బాప్తీస అనుభవం మాకు అనుగ్రహించినందుకు
నీకు కృతజ్ఞతాస్తుతులు. సమస్త బంధకట్లు తెంచివేసినందుకు, బలమైన నీ పరిశుద్ధాత్మ సన్నిధి అనుభవమును అయ్యా అనుభవించే భాగ్యం మాకు అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతులు. వాక్య ఉపదేశం ద్వారా నీవే నాతో మాతో అందరితో మీరు సూటిగా తేటగా స్పష్టంగా మీరు మాట్లాడు. మాకు అవసరమైన శ్రేష్టమైన సంగతులు ఏమై ఉన్నాయో, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా నా దేవా నా ప్రభువా, నీ కొరకు నా ప్రాణం తృష్ణగొనుచున్నది అన్నట్లుగా నీ మాటల కోసం ఉవిళ్ళూరుచు ఆశతో కనిపెట్టుకుంటున్న ప్రాణాత్మ శరీరాలను జ్ఞాపకం చేసుకో. నీవే నీ ప్రజలతో మాట్లాడమని సమస్త గలిబిలి శోధనలు వేస్తున్నాను, బంధిస్తున్నాను, లయపరుచు. నీ బలమైన సన్నిధి ఇక్కడ ఉండునుగాక. దేవా ఈ సమాజాన్ని ఆవరించునుగాక. చీకటి అంధకార శక్తుల క్రియలు లయమైపోవునుగాక. ఈ గొప్ప కార్యాలు ఇక్కడ జరుగునుగాక. సహాయము చేసి నువ్వు మాత్రమే మహిమ పొందమని బతిమలాడుతూ, దేవా నీవే నాతో మాతో మాట్లాడమని నీ పాదాలు పట్టుకుంటూ యేసయ్య ఉన్నతనంత శక్తిగల నామమును అడిగి వేడుకొని ప్రార్థించి సమస్తం పొందుకొని నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆరాధన మీ పాదాలకు సమర్పించి నేను మహింపరుచుకుంటున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మంచిది. పరిశుద్ధ గ్రంథం తెరుద్దాం. పరమగీతము, సొలొమోను భక్తుడైన దావీదు కుమారుడైన సొలొమోను రాసినటువంటి పరమగీతము 16వ వచనము మొదటి భాగాన్ని, మొదటి వరుస నేను చదువుతున్నాను, జ్ఞాపకం చేసుకోండి. నా ప్రియుడా, నీవు సుందరుడవు, అతి మనోహరుడవు. ఆమెన్, హల్లెలూయా. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులయ్యా. మీరు ఇచ్చిన లేఖన భాగాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు. మా ప్రభువా, ఈ లేఖనాన్ని విరవండి. దీని చాటున మీరు దాచి ఉంచిన నీ మనసులో ఉద్దేశించుకున్నటువంటి సంగతులు ఏమైతే ఉన్నాయో వాటన్నిటిని బయటకు తెచ్చి, దేవా మీ పక్షం వహించిన మీ దాసుడు నోట ఆ మాటలు ఉంచండి. మీరే నాతో మాతో అందరితో సూటిగా తేటగా స్పష్టంగా మీరు మాట్లాడండి. మా అందరికి వినగలిగిన చెవును, గ్రహించగల మనసును, లోబడు హృదయాన్ని, వాక్యానుగుణంగా జీవించే కృపను, హృదయ సున్నతిని, దిద్దుబాటు మనస్సును, నేర్చుకునే శుభగుణ లక్షణమును, నిత్యత్వము చేరు పర్యాంతం వరకు నీ పాద సన్నిధిలో శిష్యరకము చేస్తూ శిష్యులైన సేవక గణముగా తీర్చిదిద్దబడి ఘనమైన నీ సేవ భూదిగాంచల వరకు వెళ్ళి చేసి సంపూర్ణ స్థితి మేము పొంది అందరినీ సంపూర్ణులుగా చేసి నీ ఎదుట క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలవబెట్టి ఆనాడు దేవా నీ కృపచేత మేము నిలవ చేసిన, సంపూర్ణులుగా చేసి నిలవబెట్టిన వారికి నీ మాకును నీవు నిర్ణయించిన ఆ మెప్పు ఘనత, బళ మంచి దాసురాలని ఆ మెప్పు ఘనత మహిమ బహుమతులు అందుకో నిత్యత్వంలో ప్రవేశించి వధువులో నువ్వు నిర్ణయించిన ఉన్నత స్థానంలో నిలచి యుగ యుగాలు నీతో కలిసి నిత్య రాజ్య పరిపాలన చేసి నిన్ను మహింపరచుకునే ఆ ధన్యత మాకు కలుగునట్లుగా మాకు ఇప్పుడు ఉపదేశించండి. ఏ విషయాలు దిద్దుబాటు చేసుకోవాలో, ఏ విషయాలు ప్రభు ఆశ కలిగి ఉండాలో, ఎలాంటి పోలికగా మేము మాలో ఎలాంటి పోలిక ఆశించి నువ్వు పరితపిస్తున్నావో ప్రతి విషయాన్ని లేఖన ప్రత్యక్షతతో, వాక్య మర్మాలతో ఇమిడినటువంటి ఆత్మ ప్రత్యక్షతో కూడిన సర్వ సంపూర్ణ సత్య సంబంధమైన ఆరోగ్యకరమైన హితబోధ బయటకు తెచ్చి మీ పక్షంగా నిలబడ్డ మీ దాసుడిని ఉపయోగపెట్టుకొని మీ దాసుడు నోటిలోంచి ఆ మాటలు వెలువడ చేయండి ప్రభు. మీ దాసుడి నోటికి బలమైన వాక్శక్తిని ఇవ్వండి. నీ నోటి బోరగా మార్చండి. నీ సిలువు చాటు మరుగుపరిచి మీ దాసుడి ముఖాంతరంలోంచి మీరు కనపడచ్చు. నాతో మాతో మీరు అందరితో సూటిగా తేటగా స్పష్టంగా మీరు మాట్లాడు. అయ్యా, ఉపదేశాన్ని అడ్డగించాలని ప్రయత్నం చేస్తున్నది దుష్టుడు, వాడి దోతలు, చీకటి అంధకార శక్తులైన మరి ఏ ఇతర ఈ లోక సంబంధమైన దేవి దేవతలు, దేవుళ్ళు అనబడినవైనా వాటి ఎదుట హోమాలు, యజ్ఞాలు, పూజలైనా, చండియాగ మహాచండియాగాలైనా, వశీకరణ హోమాలు, యజ్ఞాలైనా, కోట శక్తులని, లేదా కులానికి సంబంధించిన దేవుడు దేవతలు వాటి ఎదుట పూజలు, మొక్కుబళ్ళని, బలులని, చిల్లంగి బాలమని, చేతపడి క్షుద్ర పూజలు అటు సంబంధించిన హోమాలు, యజ్ఞాలని, వాటిలో అత్యంత ప్రమాదకరమైన ఏమైనా ఉన్నా
వాటి ప్రభావం ఎవరి మీద ఉన్న ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్న ప్రతి ఒక్కరు ఒకవేళ నీ చిత్తం అయితే యేసునామమున నీటి బంధకాల నుంచి వారికి మాకు విడుదల కలుగునుగా. వాటి ప్రభావాన్ని యేసునామమున ఇప్పుడే నీవు నాకు ఇచ్చిన అధికారం చొప్పున మేమంతా కలిసి బంధిస్తున్నాం, నిత్య నరకానికి విసిరి కొడుతున్నాం. అక్కడే ఇప్పుడే యేసునామమున వాటి ప్రభావం లయమైపోవునుగాక. నీ పునరుద్ధాన శక్తి ద్వారా అది ఇప్పుడు జరుగునుగాక. యేసునామమున గొప్ప కార్యాలు జరిగించండి అయ్యా. నీవు చోటు నడిపించండి. నా చుట్టూరు మా చుట్టూరు నీ చిత్త ప్రకారం ప్రార్థనలు ఏకీపిస్తున్న ప్రతి బిడ్డ చుట్టూరు, ఇక ముందు ప్రార్థనలు ఏకీపించబోతున్న బిడ్డల చుట్టూరు, మేము వారున్న గృహాల చుట్టూరు, కాలనీ, గ్రామం, పట్టణం, రాష్ట్రం, దేశం, ప్రపంచ దేశం సమస్తం చుట్టూరు, చరస్థిరాస్తులు, పసిబిడ్డల పెద్దల వరకు సమస్తం చుట్టూ, వాహనాలు కలిగిన సమస్తం చుట్టూ కూడా సిలువ రక్తపు కంచెను, రక్షణ కంచెను, అగ్ని కంచెను చుట్టూ కంచెగా నీ మహిమేగాని జ్ఞాపకం చేయడు సమస్తంపై ఆవరింపచ్చే. యెషయా 51:16 ప్రకారం నీ చేతి నేడు జ్ఞాపకం చేయడు సమస్తాన్ని దాచిపెట్టు. 34వ కీర్తన 7, 91వ కీర్తన 11, 12, 2 రాజులు 6:17 ప్రకారం ఈ అగ్ని వంటి రథముల సైన్య సమూహాన్ని దేవదూతలను జ్ఞాపకం చేయబడి సమస్తం చుట్టూ కావలి ఉంచు. నీ కన్ను దృష్టి ముఖాన్ని తేజమని వెలుగు సన్నిధి కాంతి అయా ఇదిగో జ్ఞాపకం చేయబడి సమస్తంపై ప్రకాశించునుగాక. సర్వోన్నతుని శక్తి జ్ఞాపకం చేయడు సమస్తమును కమ్మునుగాక. నీ మహిమ తేజస్సు ప్రభావం, నీ మహాపునరుద్ధాన శక్తి ఆ ప్రభావం, సిలువ రక్త ప్రభావం అయ్యా జ్ఞాపకం చేయబడి సమస్తం నుంచి నువ్వు కోరుకు నలుదిక్కులు గేస్తున్నావు ప్రభలిల్లి వెళ్ళినగాక. అయ్యా నీ కృపచేత నీ చిత్త ప్రకారం ప్రార్థనలోకి వీస్తున్న బిడ్డలున్న ఇల్లు కానీ మేము జ్ఞాపకం చేయడం సమస్తాన్ని సేనాయపరోత్సంగా మార్చు. స్తుతి సింహాసనాశ్రుడు మార్చో ఉండు. మాకు బోధించమని మనం బలపరచమని బతిమలాడుతున్నాం. జకర్యా గ్రంథం 2:5 ప్రకారం నీవే అగ్ని ప్రకారమే జ్ఞాపకం చేయడం సమస్తం చుట్టూ నిలచి ఉండండి ప్రభు. మార్చో ఉండండి. రిఖాందాలాష అయ్యా నీ పక్షం వహించిన నేను ఎంత బలహీనో నీకు బాగా తెలుసు. నీ మీదే అనుకున్నా, నీ కృప మీద ఆధారపడ్డా, నువ్వు కోరుకున్న పరిశుద్ధతను ఆశిస్తూ నా సమస్త విధేయతలు, అతిక్రమ దోషాలు, పాప దోషాలు, ఆజ్ఞాతిక్రమాలు ఏమున్నప్పుడు కూడా క్షమించు. నీ సిలువ రక్తంలో నన్ను కడిగి పవిత్రపరచు, శుద్ధ జలంలో కడిగి పవిత్రపరచు. నీ ఆనంద తైలాభిషేకం నాపై ఇంకా గొప్పగా ఉంచు. పరిశుద్ధాత్మకులు నన్ను పుటమే శుద్ధ సువర్ణంగా మార్చి నీ పరలో శుద్ధ సువర్ణచాలు నా నెత్తి ఇంకనూ గొప్పగా ఉంచు. హెస్కేల్ 2:1-2 ప్రకారం నన్ను మమ్మల్ని నీ ఆత్మతో నింపి చక్కగా నిలబెట్టి మాకు బోధించండి, మాతో మాట్లాడండి. అయ్యా మత్తయి 10:1-7-20 ప్రకారం నీ కృపను, అపోస్తలుల కార్యం 4:27-37 నీ కృపను, యెషయా 51:16 ప్రకారం నీ కృపను నాకు దయచేయి. ఇర్మియా 1:9-10-18-19 నీ కృపను నాకు దయచేయి. ప్రతి విషయం నీవే చేటపరిచి మాకు బోధించమని బలపరిచి సహాయం చేయమని బతిమలాడుతూ మా ప్రియుడును మా రక్షకుడైన యేసయ్య ఈ లేఖనాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను గొప్ప చేసుకుంటూ యేసయ్య ఉన్నతనంత శక్తిగల నామమున అడిగి వేడుకొని ప్రార్థించి సమస్తం పొందుకొని నన్ను మమ్మల్ని చేతులకు అప్పచెప్పుకుంటూ నీవే నాతో మాతో స్పష్టంగా మాట్లాడమని, వారికి వినబుద్ధి కలిగినంత వరకు ఉపమాన రీతిగా నీవు బోధించినట్లుగా మాకు బోధించి మనం బలపరి సహాయం చేయమని, కార్యోన్ముఖులుగా చేయమని, నీవు కోరుకున్న రూపంలోకి మార్చమని, ఆ విధముగా నీ కృప కలుగునట్లుగా మాకు బోధించమని యేసయ్య ఉన్నతనంత శక్తిగల నామమున అడిగి వేడుకొని ప్రార్థించి సమస్తం పొందుకొని నేను మహింపరచుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు సముకూడిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. దైవాశీస్సులు కూడా పలుకుతా ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చదువుకున్న లేఖన భాగంలో షోలమ్మితి అంటుంది. ఎవరు? షోలమ్మితి. అసలు ఆమె పోలికలేంటి, ఆమె ఎలాంటిది అన్న మాట చూస్తే 5వ వచనం కాడికి వచ్చి గమనిస్తే ఆమె చెబుతూ ఉంది ఆమె యొక్క అసలు సౌందర్యం ఏంటి అన్నది. ఆమె యొక్క సౌందర్యం ఎలా ఉంటుంది ఏదన్నది ఇక్కడ 5వ వచనంలో 2 వరుసలు చూస్తే 6వ వచనం కూడా గమనిస్తే ఇక్కడ కనబడుతుంది. యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లని దాననైనను సౌందర్యవంతురాలను. 6వ వచనం చూస్తే నల్లని దాననని నన్ను చిన్న చూపులు చూడకుడి, నేను ఎండ తగిలిన దానను. ఎవరంటే ఏమా? షోలమ్మితి అంటే నీవు నేనే. దేవుడు ప్రత్యేకంగా నిన్ను నన్ను ప్రేమించాడు కాబట్టే నీ కొరకు నా కొరకు 2024 సంవత్సరాల క్రితం
ఈ భూమి మీదకి ఒక పసిబాలుడుగా, అంటే ఒక కన్యకను ఉపయోగపెట్టుకొని ఆమె గర్భవాసన సర్వోన్నతుని శక్తి ఆమెను కమ్ముడు ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా గర్భం దాల్చి ఆమె ద్వారా దేవుని యొక్క అనాది ప్రణాళిక, ప్రవక్తల యొక్క ప్రవచన నెరవేర్పు నిమిత్తమై సర్వమానవాళి రక్షణార్థమై ఆయన ఒక కన్యకను ఎంచుకొని ఆమె గర్భవాసన పసికందుగా ఈ భూమి మీదకి వచ్చి మనలో ఒకడిగా సంచరించి మనం ఎదుర్కొంటున్న ప్రతి సమస్య, ప్రతి శోధన, ప్రతి ఇరుకు, ఇబ్బంది, వేదన, కృంగుదల, అవమానం, కన్నీరు, ఆకలి దప్పులు కూడా. ఎందుకంటే ఆయన చూడటానికేమో దైవ స్వభావం అంతరంగా కనపడుతుంది. లోకంలో ఉన్న, ప్రపంచంలో ఉన్నటువంటి తన చుట్టూ ఉన్న వారికి అర్థం అవటానికేమో ఒక సామాన్య మానవుడుగా కనపడ్డాడు. ఆమెన్, హల్లెలూయా. దేనికోసం? షూలమిత్ ఇక్కడ చెబుతుంది ఆమె సౌందర్యం గురించి. ఏంటి ఆ సౌందర్యం అంటే, నేను నల్లనదానని నన్ను చిన్న చూపులు చూడకండి. ఎందుకు? నాకు ఎండ దెబ్బ తగిలింది. ఎండ దెబ్బ అంటే శ్రమ, ఎండ దెబ్బ అంటే పాపము, ఎండ దెబ్బ అంటే ఆజ్ఞ అతిక్రమం అనే ఒక బలమైన ఒక శిక్ష అన్నమాట. ఆజ్ఞాతిక్రమం అనే పాపం అనేది ఒక ఎండలాగా కనపడుతుంది. ఇక్కడ ఆజ్ఞాతిక్రమం అనే పాపం ఉంది కాబట్టి ఆమె నల్లగా కనపడుతుంది. ఆజ్ఞాతిక్రమం అనే పాపంగా ఉంది కాబట్టి షూలమితి దేవుడు కోరుకున్న ప్రియురాలు. ఆయన అంటాడు, నా పౌరమా, నువ్వు నాకు ఇష్టమైన దానం అని చెప్పని ఆయన అంటా ఉన్నాడు. ఇష్టమైన దాంటే ఎక్కడ నుంచి వచ్చారు వీళ్ళంతా? ఈ పావురం అంటే ఎవరు? దేవుడు కోరుకున్న ముద్దు బిడ్డలు అందరూ, అంటే క్రీస్తు సంఘములోకి ఏర్పాటు చేయబడిన ప్రజలు. ఆమెన్, హల్లెలూయా. ఆ ప్రజలు ఎలా వచ్చారు? సిలువ రక్తంలో కడగబడటాన్ని బట్టి ఆయన సొంత రక్తాన్ని చిందించి వెలగా చెల్లించి ఆయన సొత్తైన ప్రజలుగా నిన్ను, నన్ను, మనల్ని కొనుక్కున్నాడు. ఆమెన్, హల్లెలూయా. ప్రధానము చేసుకున్నాడు. పౌలు భక్తుడు అంటాడు, ఆయన సిలువ రక్తము ద్వారా మిమ్మల్ని ఆయన ప్రధానము చేసుకున్నాడు అంటాడు. అలాగనే ఒక్కడికే ప్రధానము చేయబడిన కన్యకగా మిమ్మల్ని అందరినీ ఆయనకు అప్పజెప్పవాలని, ఆయనకు అప్పజెప్పాలని మేము ప్రయాసపడుతున్నాము అన్నాడు పౌలు భక్తుడు మరొక చోట పత్రికలో. అంటే క్రీస్తు రక్తంలో కడగబడి బాప్తీస్ అనుభవంలోకి వచ్చిన ప్రతి ఒక్కరూ యేసయ్యతో ప్రధానము చేయబడిన వారు. ఆమెన్, హల్లెలూయా. అసలు ఈ నల్లని అనే మాట ఎక్కడ వచ్చింది? ఎందుకు వచ్చింది? ఆమెకు మాత్రం ఎందుకు ఆపాదించబడింది? ఆమె అంటే వధువు సంఘం. ఆమెన్, హల్లెలూయా. ఆమె అంటే ఇక్కడ వధువు సంఘం. అంటే వధువు సంఘం అంటే భూమి అంతమయ్యే సమయం వరకు ఉండేటువంటి క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి వారందరూ కూడా ఆ మొత్తం సమూహాన్ని కలిపితేనే వధువు సంఘంగా పిలువబడుతున్నాం. ఆమెన్, హల్లెలూయా. అయితే వ్యక్తిగతంగా కూడా మనం ఎవరికి వాళ్ళు ఒక మాట అనుకోవాలి. నేను కూడా ఒక వధువు సంఘాన్ని, నా ప్రియుడు నన్ను కోరుకున్నవాడు, నా విషయంలో ఆశ కలిగి ఉన్నాడు, ఆయన ప్రణాళిక గొప్పగా ఉంది నా విషయంలో, ఆ ప్రణాళిక అనుగుణంగా నేను ఆయనకు లోపడాలి, నేను నా ప్రియుని దానను అంటది. ఇక్కడ పరమగీతంలోనే ఒక మాట అంటది, షూలమిత్ అంటది, నేను నా ప్రియుని దానను. ఎవరంటావా? నేను నా ప్రియుని దానను. నేను ప్రియుడంటే ఎవరు? యేసు ప్రభు. యేసు ప్రభు వారి యొక్క స్వాస్థ్యమైన, అంటే నేను ఆయన సొత్తైన దానిని, నేను ఆయనకు సంబంధించిన దానిని. వేరొక లెక్కలో మీరు ఆలోచిస్తే మీరు తేడా పడతారు. ఎందుకంటే నేను ఆయన దానను. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. నేను ఆయన దానను. కాబట్టి మీరు ఎలా పడితే అలా ఆలోచించమాకండి అని కూడా షూలమిత్ ఇక్కడ మనల్ని హెచ్చరిక జారీ చేస్తాం. అయితే ఈ ఎండ దెబ్బ ఎలా వచ్చిందంటే
ఆది కాండంలో ఆదిమ దంపతులు ఉన్నారుగా, ఏదైనా వనంలో మనకు ఉజ్జాయింపుగా అర్థం కావడానికి పరిశుద్ధ గ్రంథంలో ఆదాము అవ్వల యొక్క వయస్సు కనపడుతుంది. కానీ అంతకుముందే 1000 సంవత్సరాలు ఆదాము అవ్వలు దేవునితో ముఖాముఖిగా మాట్లాడుతూ దేవుని యొక్క పోలిక, దేవుని యొక్క మాటలు వింటా ఆయన శ్రేష్టమైన హితబోధ విన్నారు. వాళ్ళు శ్రేష్టమైన హితబోధ విన్నారు. హితబోధ విన్న వేళని దేవుడు పరీక్షించుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. మన జీవితాల్లో కూడా చదువుతూ ఉంటాం. చిన్ననాటి నుంచి 5వ తరగతి వరకు, అంటే 4 లేదంటే 3వ తరగతి వరకు కూడా ఎటువంటి ఎగ్జామినేషన్ అనేది ఉండదు. 4-5 తరగతుల కాడ నుంచి ఇక ఏదో ఒకటి 4-5 తరగతులు చిన్న అలవాటు కావడానికి ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. 6వ తరగతి నుంచి ఇక 1వ యూనిట్, 2వ యూనిట్, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ ఇలా ఫైనల్ ఎగ్జామ్స్ అని చెప్పని ఇలా పెడతారు. ఇది 10th క్లాస్ వరకు ఉంటుంది. ఆ తర్వాత ఇంటర్మీడియట్ కూడా ఎగ్జామ్స్ ఉంటాయి. ఎందుకు ఇస్తారు ఈ ఎగ్జామ్స్? చదువు సక్రంగా నువ్వు చదువుతున్నావా లేదా, నీ చదువు యొక్క పరిణితి ఎంతవరకు నువ్వు విద్యను నేర్చుకున్నావు ఈ సంవత్సర కాలం అంతటిలో, ఈ విద్యా సంవత్సరం అంతటిలో నువ్వు విద్య ఎంతవరకు చదివావు? స్కూల్లో మాస్టర్లు కానీ, టీచర్లు కానీ, కాలేజీలో లెక్చరర్స్, ప్రొఫెసర్స్ కానీ చెప్పబడుతున్న ఆ విద్య, ఆ బోధన అనేది నువ్వు ఎంతవాటికి నీ మైండ్కి తీసుకుంటున్నావు, నీ హృదయాన్ని ఎంతవాటికి పదిలపరుచుకుంటున్నావు? శ్రద్ధ, వినయ భక్తులుగా వినయం కలిగి ఆ మాటలు వింటూ ఆ మాటలు హృదయాలు పదిలపరుచుకొని నీ బ్రతుకును దిద్దుకుంటున్నావా లేదన్నదానికి ఎగ్జామినేషన్ ఉంటుంది. అయితే దేవుడేమో పరీక్షిస్తాడు, సైతాన్ గాడేమో శోధిస్తాడు. మనం క్లాసుల్లో చూస్తూ ఉంటాం ఎగ్జామినేషన్, ఎందుకంటే పై తరగతిలో చదవటం వెళ్ళటానికి. ఇక్కడ దేవుడు కూడా నీకు పరీక్ష పెట్టేది ఎందుకంటే ఆయనకు నువ్వు విలువిస్తున్నావా లేదా, ఆయన మాటలు నీ హృదయంలో పదిలపరుచుకుంటున్నావా లేదా, ఆయన మాట ఇచ్చాడంటే ఖచ్చితంగా నెరవేరుస్తాడన్న నమ్మకం నీలో ఉందా, వేళ్ళునుకొని ఉందా లేదా, విశ్వాసంలో ఎంతవరకు నువ్వు ఎదిగావు, నిరీక్షణలో ఎంతవరకు ఉన్నావు, ఓర్పు, పట్టుదల, మెలకు కలిగి ప్రార్థన చేసే అనుభవం, విజ్ఞాపన చేసే అనుభవం, వాక్యము చదివే అనుభవం, వాక్యము చదవటమే కాదు వాక్యము చదువుతున్న దాన్ని బట్టి నువ్వు ఎంతవరకు బైబిల్ గ్రంథంలోంచి నువ్వు బైబిల్ నేర్పేటువంటి విలువైన పాఠాలు నేర్చుకున్నావు. అది కూడా ఖచ్చితంగా దేవుడు పరీక్షించుకుంటాడు. రాత్రి కాలంలో ఒక అన్నయ్యని అడిగానా, మీరు బైబిల్ ఎన్నిసార్లు చదివారు అన్న. రాత్రి ఆన్లైన్ జరిగింది, ప్రభు కృపను బట్టి దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. అయితే ఆ ఆన్లైన్ అంతా అయిపోయిన తర్వాత అన్నయ్యని అడిగాను, నువ్వు టీ తాగే టైంలో అడిగా, బైబిల్ ఎన్నిసార్లు చదివావు అని. 4 సార్లు చదివాను. నువ్వు బైబిల్ 4 సార్లు చదివి నువ్వేం నేర్చుకున్నావు అని చెప్పని అడిగా. బైబిల్ని మరి ఎగ్జామినేషన్ ఇట్లానే ఉంటాయి దేవుని చిత్తంలో. దేవుడు పరీక్ష పెడతాడు, దైవజనుడు కూడా పరీక్ష ఇస్తాడు. నువ్వు ఎంతవాడికి నా దగ్గరకు వచ్చిన దాన్ని బట్టి ప్రభు కృపలో మరి ప్రభు అందిస్తున్నటువంటి వర్తమానాలను బట్టి నువ్వు ఏం నేర్చుకున్నావు, నీ బ్రతుకు ఏం మార్చుకున్నావు, నీ హృదయాలు ఏం మార్చుకున్నావు, నీ హృదయం దేవునికి అనుకూలంగా ఉందా, మెత్తబడి ఉందా? ఆయన అన్నాడు కదా, నీలో ఉన్న రాతి హృదయాన్ని తీసేసి మాంసపు హృదయాన్ని నేను అమర్చేదని అన్నాడు. ఆ రాతి హృదయాన్ని దేవుడే గనక డైరెక్ట్గా తీసి ఆయన సర్జరీ చేస్తాడు. అలాగనే వాక్యమును సుత్తి తీసుకొని బండ వంటి హృదయాన్ని పగలగొడతాడు కూడా. 2 జరుగుతాయి ఆయన చేతిలో. ఆయన ఆ రాతి వంటి ఆ హృదయానికి చాలామందిని నేను చూశాను, ప్రభు బల్లో చేవేస్తారు, ప్రార్థన చేస్తారు, సంఘక్రమంలో ఉంటారు, వారి హృదయాలు కఠినమైపోయిన పరిస్థితులు ఉన్నాయి. కఠినమైపోయిన ఆ పరిస్థితులను బట్టి వాళ్ళలో వాక్యం నిలబడదు. ఎందుకంటే హృదయం కఠినమైపోయింది కాబట్టి. కఠినమైన మనస్సాక్షి, కఠినమైన హృదయం, కఠినత్వాన్ని ప్రభు యొక్క శరీర రక్తాలు తీసుకున్నప్పుడు నీ హృదయం మెత్తగా మారిపోవాలి. ప్రభు యొక్క వర్తమానాలను వింటున్నప్పుడు నీ హృదయానికి సున్నతి జరగాలి. అంటే
నీ హృదయం మీద పలుచాటి పొర ఉంటుంది. గలతీ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో శరీర కార్యములు ఏవనగానే ఆ పొరలు ఉంటాయి. మార్కు సువార్త 7వ అధ్యాయం 20-21 వచనాల్లో చెప్పబడినటువంటి హృదయ లోపల నుంచి వచ్చేటివి ఇవి అని చెప్పని అక్కడ కొన్ని రకాల సంగతులు చెబుతూ ఇలాంటి కొన్ని పొరలు ఉంటాయి. అలాగనే 2 తిమోతి 3వ అధ్యాయం 1 నుంచి ఉంటుంది అక్కడ కొన్ని విషయాలు. 5వ వచనం నాకేముంటుంది అక్కడ అక్కడ కొన్ని పొరలు ఉంటాయి. ఏంటి అయ్యి పొర? ఎలాంటి పొరలు అంటే మొత్తంగా టోటల్గా నేను కౌంట్ చేయంగా దొరికినాయి మొత్తం 5వ వచనం వరకు. 2 తిమోతి 3వ అధ్యాయం 1 నుంచి 5వ వచనం వరకు మొత్తం మీద 19 రకాల అవలక్షణాలు అనే పొర ఉంటుంది. ప్రతిదానికి ఒక పొర అన్నమాట. ఈ పొర అని ఎందుకు చెబుతున్నానంటే సున్నతు అనే మాటకు అసలు అర్థం ఏంటంటే పురుషుని యొక్క మర్మాంగము, అంటే దాగి ఉన్న పురుషాంగం మీద పై చర్మాన్ని ముందుకు లాగేసి కట్ చేస్తారు. ఇక దాన్ని సున్నత్ అంటారు. అంటే ఆ పొర తీసేయటం పాత నిబంధన కాలం యూదులు ఇప్పటికి కూడా ఆచరిస్తున్నటువంటి పద్ధతి ఏంటంటే సున్నతి. ముస్లిం సమాజం కూడా పిల్లగాడికి 8 సంవత్సరాలు రాగానే మా వాడికి సున్నత్ అనే పండగ చేస్తున్నాం అని చెప్పని వాడికి ఆ సుంతి అని చేయించి ఓ చాట కూర్చోబెడతారు వాడిని. బైబిల్ గ్రంథంలో ఉన్న పద్ధతి ఇది. సద్బ్రాహ్మణుడు బాగా అర్థం చేసుకోవాలి. సద్బ్రాహ్మణుడు అర్చక విద్య ఆ విద్య అభ్యాసం చేసేటప్పుడు బ్రాహ్మణ విద్యాభ్యాసం అంటే అర్చక దేవాలయంలో గర్భాలయంలోకి వెళ్ళి ఆ దేవుడు ఆ దేవత ముందు హారతి ఇవ్వడానికి, లేదంటే వచ్చిన భక్తుల యొక్క గోత్రాలు కనుక్కొని అది చేయటానికి బ్రాహ్మణుడికి కూడా ఒక విద్య ఉంది. అర్చక విద్య అంటారు. ఆ అర్చక విద్య అభ్యసించడానికి కూడా బ్రాహ్మణుడికి కూడా సున్నత్ అనేది చేస్తారు. బ్రాహ్మణుడికి జరుగుతుంది అది ఆ క్రమము, ముస్లింలో ఉన్న వాళ్ళకి జరుగుతుంది ఆ క్రమము, యూదులకు కూడా ఈ క్రమం ఉంది. ఎక్కడి నుంచి వచ్చింది ఈ పద్ధతి అంటే బైబిల్ నుంచి వచ్చినాయి ఇవన్నీ. ఖురాను తీసుకొని చదివిన అదే కనపడుతుంది. ఎందుకంటే అబ్రహాము ఇస్మాయిల్కి సున్నతి చేశాడు. అబ్రహాము ఇస్మాయిల్కి మొత్తానికి ఒకరోజు జరిగినట్టు కనపడుతుంది అక్కడ. ఆ పద్ధతి ఇస్మాయిల్ సంతానం అంటారు. ఇక్కడ ఇప్పుడు ఉన్న అరబ్ దేశాలు 12 దేశాలు దేవుడు చెప్పిన మాట, నీ ఇస్మాయిల్ నేను ఊరికే వదిలేను, 12 మంది రాజులు వస్తారు బయటికని. ఆ 12 దేశాలు అరబ్ దేశాలు ఉన్నాయి ఇప్పుడు ఇస్మాయిల్ సంతానం వాడు. అయితే ఇక్కడ ఈ సున్నత్ అనేది పాత నిబంధన కాలము పురుషుడి యొక్క మర్మాంగం మీద జరుగుతుంది. దేవునితో నిర్ణయమైన నిబంధన, రక్తము చిందింపబట్ట అక్కడ. అయితే ఇప్పుడు క్రొత్త నిబంధనలోకి వచ్చేసరికి సున్నతి జరగాల్సింది మర్మాంగానికి కాదు, హృదయానికి. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. హృదయానికి జరగాల. 1 కొరింథీ 3వ అధ్యాయము 15, 16, 17 వచనాల్లో మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా, ఆయన మీ హృదయంలో ఉంటున్నాడు అంటున్నాడు. హృదయం అనేది దేవుని ఆలయం అని ఉంటుంది అక్కడ. మరి యేసు ప్రభు వారు వచ్చి నీ హృదయంలో ఉండాలంటే వాక్యం అనే ఆయన వాక్య స్వరూపి కాబట్టి ఆయన నీ హృదయంలో ఉంటే ఆయన పోలికలు నీలో కనపడతాయి. ఆయన పోలికలు పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు దానిలో ఉన్న సారమంతా నీలోకి వచ్చినప్పుడు నీలో ఆ పోలికలు కనపడతాయి. ఆ పోలికలు కనపడకుండా నీ హృదయాన్ని కఠినపరుచుకుంటూ వాక్యం అనేది నీ బ్రతుకు అన్వయించబడకుండా, హృదయానికి అన్వయించబడకుండా చదువుతున్నావు అంతే, దేవుని సన్నిధికి వెళుతున్నావు అంతే, భక్తి చేస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు, ప్రభువుల చేవేస్తున్నావు, సంఘక్రమాల పరిచయలు ఉత్సాహంగా పాలిభాగస్తులు అవుతున్నారు అంతేగా. కానీ హృదయము కఠినమైపోయిన పరిస్థితులు చాలామంది జీవితాల్లో నేను చూస్తూ ఉన్నాను. కఠినమైన హృదయం ఉన్నప్పుడు ఎదుటి వారిని క్షమించలేని పరిస్థితి ఉంటుంది వాళ్ళకు. నేను నీతిమంతుడిని, నేను నీతిమంతురాలనే పరిస్థితి కనపడుతుంటుంది. రాత్రి అన్నయ్యని అదే అడిగా నేను, అన్న మీరు 4 సార్లు చదివారన్నారు, ఏం నేర్చుకున్నారు బైబిల్లో నుంచి అన్న అంటే నేనేం నేర్చుకునేది ఏముంది, రోజు మందిరానికి వెళ్తున్నానుగా, ప్రార్థన చేస్తాను. అయ్యి కాదు నేను అడుగుతుంది, నువ్వు బైబిల్ చదివినప్పుడు నువ్వేం నేర్చుకున్నావన్నా అని. నేను ఏ పాపం చేయట్లేదు, పాపులతో తిరగట్లేదు, అవన్నీ నేను అడగట్లేదన్నా, నువ్వు ఏం నేర్చుకున్నావు బైబిల్లో నుంచి అని అడిగితే నోరు ఎల్లబెట్టాడు ఆయన. అప్పుడు ఆయనకి చెప్పి అదే మాటలు మీకు కూడా చెప్తా ఉన్నా, నాన్న
పరిశుద్ధ గ్రంథం చదువుతున్నప్పుడు అది నిన్ను చదువుద్ది. మొదటిగా పరిశుద్ధ గ్రంథాన్ని నువ్వు చదువుతూ ఉంటే నీలో ఉన్న లోపాలని, పాపాలని అన్నిటినీ భూతద్దంలో కనుక చూపించినట్లుగా, అద్దం ముందు నీ ముఖాన్ని చూపించినట్లుగా నీకు చూపిస్తూ ఉంటుంది. కనబడిన సూక్ష్మాన్ని భూతద్దం పెట్టి చూస్తూ ఉంటాం. అలాగనే మన ముఖం మీద ఏదైనా కనబడుతూ ఏదన్నా తేడాగా ఉందో, ఈ క్రాప్ సరి చేసుకోవాలన్న అద్దం ముందుకు పోతాం. అలాగనే వాక్యం అనే అర్థము నీ బ్రతుకును, నీ హృదయాన్ని మొత్తాన్ని తేట తెల్లం చేస్తుంది. దాన్ని బట్టి నీ బ్రతుకు, నీ హృదయం సరిచేయబడాలన్న లెక్క మొదటి ఒకటి. రెండవది, ఒక వ్యక్తిని ప్రేమించటం ఎలాగో నేర్పుద్ది అన్న, సహించటం ఎలా నేర్పుద్ది, క్షమించటం ఎలా నేర్పుద్ది, ఒక వ్యక్తిని ఓర్చుకోవటం ఎలా నేర్పుద్ది, పాపంలో బ్రతుకుతున్న విషయంలో, వ్యక్తుల విషయంలో ప్రేమను ఎలా పంచాలో నేర్పుతుంది. ఇక ఇత్యాది ఇంకా అనేక రకాల లక్షణాలు ఉన్నాయన్న. మీరు ఈ లక్షణాలు కలిగి కనబడతలేదు నాకు, 4 సార్లు చదివామంటున్నారు. నువ్వేం నేర్చుకున్నావు బైబిల్ చదివి? బైబిల్ చదివి నేను ఒక మాట చెప్పా. హోషేయ గ్రంథం అంటే నాకు చాలా ఇష్టం అన్న. హోషేయ ప్రవక్తతో దేవుడు చెప్తాడు, హోషేయ అదిగో పలానోళ్ళ అమ్మాయి వ్యభిచారం చేస్తుంది కానీ ఆ అమ్మాయిని తెచ్చి చేసుకోపో అంటాడు. చిత్తం సరే ప్రభు అని పోయి తెచ్చుకొని పెళ్లి చేసుకుంటాడు. పిల్లలను కూడా కంటుదా తల్లి. ఈ లోపల ఇంకొకటి మీద మోజు మారిపోతే ఇక మనసు తిరిగిపోయి వాడు చూపించే బంగారు ఆభరణాలు అవన్నీ చూసుకొని వాడు వెనకాల పడిపోద్ది. ఈడ భర్త హోషేయ అనే అతను మదన పడుతూ ఉంటాడు, నేనేం తప్పు చేశాను ప్రభు, నాకెందుకు ప్రభు ఇలా జరుగుతుంది, ఎందుకు అని చెప్పాను. హోషేయతో దేవుడు అంటున్నాడు, హోషేయ నాతో నిబంధన చేయబడిన ప్రజలు కూడా ఇలాగనే దారి తప్పి విగ్రహారాధన పలు రకాలుగా వెళ్తూ ఉన్నారు. వారి విషయంలో నేనంత బాధపడుతున్నాను. ఆ బాధ నీకు తెలియటానికి ఈ పరిస్థితుల్ని నీ జీవితంలోకి అనుమతించా. అయితే నీ భార్యను ఎవడైతే కావాలనుకొని వెళ్ళిపోయిందో ఆ అమ్మాయి, వాడు అక్కడ వేలం పాటలో పెట్టాడు నీ భార్యని, పోయి తెచ్చుకోపో అని. అదేంది ప్రభువా, ఎంత వెండి వెల చెల్లించైనా సరే ఆ అమ్మాయి నువ్వు తెచ్చుకో, నీ భార్యగా నువ్వు స్వీకరించి నీ జీవితంలోకి ఆహ్వానించు అన్నాడు. సరే అని వెళ్ళిపోయాడు. చక్కగా వేలం పాట జరుగుతాం చూస్తానే ఉన్నాడు, ఏడుస్తూ ఉన్నాడు, చూస్తూ ఉన్నాడు, ఏడుస్తూ ఉన్నాడు. వేలం పాట ఇతను కూడా పాడుకుంటా ఉన్నాడు. పాడి 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 చివరికి ఇతనే అత్యధికమైన దేవుడు చెప్పినట్లుగా వెండిని వెలగా చెల్లించి తన భార్యను తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. ఈ కథలో నీకేం అర్థమైందన్న? ఆ అమ్మాయి వ్యభిచారం చేసిందండి. నీకు అదే కనపడ్డది. ఆ కథ మొత్తంలో దేవుని ప్రేమ కనపడాలన్నా నీకు అన్న. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అంత కఠినమైన పాపాత్మలను కూడా దేవుడు రక్షించుకోవడానికి ప్రేమ కలిగి వాళ్ళ వైపు ఆతృతతో చూస్తూ ఉన్నాడు. తను తాను తగ్గించుకొని, నీలో కూడా ఈ పోలికలు రావాలి, నీలో కూడా ఈ గుణాలు రావాలి. ఈ రాలేదంటే మాత్రం ఇక నీకు వాక్యం ఎంత చదివినా ఎక్కట్లేదు, అర్థం కావట్లేదు నేనన్నా అని ఫైనల్ చేశా. ఎందుకు ఈ మాట అంటున్నంటే, దేవుడు పాపాన్ని సహించలేడు, ఓర్చుకోలేడు, పాపాన్ని అసహించుకుంటాడు. పాపిని మాత్రం ప్రేమిస్తాడు, క్షమిస్తాడు. తన పాపాలు ఒప్పుకుంటే క్షమిస్తాడు. నువ్వు ఎంత ఘోరమైన పాపం చేయి బాప్తిస్మ అనుభవంలోకి వచ్చి, కానీ నీ మనసు మల్లుకో నీకు ఎప్పుడు ఆ పొరపాటు చేయను ప్రభు అని చెప్పాను ఆయన వైపు తిరిగినట్లయితే మాంసంగా ఆయన రక్తంలో కడుక్కొని కౌగిట్లోకి ఎత్తుకొని ముద్దాడుకుంటాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. ఇది దేవుని ప్రేమ. ఆ ప్రేమ యొక్క కావ్యమే పరిశుద్ధ గ్రంథం. ఈ పరిశుద్ధ గ్రంథం 4 సార్లు చదివానంటూ నువ్వు ఏం నేర్చుకున్నావు అన్నా నోరెళ్ళబెట్టి అంతే చూస్తూ ఉన్నాడు. అంటే ఆయన్ని తేడాని చెప్పడానికి కాదు, నేనేదో గొప్ప అని చెప్పడానికి కాదు, అసలు అతను ఎందుకు పనికిరాడని కాదు. పరిశుద్ధ గ్రంథం చదువుతున్నప్పుడు ఇలాంటి బలహీనులు హృదయాలు కఠినమైపోయి పరిస్థితులను బట్టి వాక్యం చదువుతున్న ఉపయోగం ఉంది. ఏమి నేర్చుకున్నాను పరిశుద్ధ గ్రంథం చదివి? ఆదాము అవ్వలతో కూడా దేవుడు మాట్లాడినప్పుడు ఆదాము అవ్వలో వాళ్ళ విషయంలో సర్పాన్ని ఒక కోణంలో దేవుడే పంపించినట్టుగా పండితులు చెప్పిన మాటలే నేను కూడా మీ ముందు వాటిని ఎద్దేవగా మీ ఎదుట పెడుతూ ఉన్నాను. దేవుడు ఒక కోణంలో ఆదాము అవ్వలను పరీక్షించుకోవడానికి, దానికి జతపక్షి ఎక్కడుందయ్యా అని చెప్పంటే యెషయా గ్రంథం ఒక సాక్ష్యం ఇస్తుంది. దాని జతపక్షి ఖచ్చితంగా ఉండక మానదు అని ఉంది. అట్లానే దాని జతపక్షి యోబు గ్రంథం 1వ అధ్యాయం.
దేవుడు యోబు దగ్గర ఏమంటాడు? అపవాదితో, నా సేవకుడైన యోబు సంగతి ఏంది, మరి ఏం ఆలోచించావు అపవాది అంటాడు దేవుడు. అంటే ఇక్కడ ఏదైనా వనంలో కూడా పరీక్షించుకున్నాడు, ఇక్కడ యోబు దగ్గర కూడా దేవుడు పరీక్షించుకున్నాడు. అయితే ఇక్కడ ఆదామవులో బిళ్ళబీడుగా పడిపోయారు. దేవుడు లేదు, ఏమి లేదని చెప్పని మరి అవమ పుణ్యం అంట శుభ్రంగా ఇద్దరు ఆమె తింటమే కాదు, మా ఆయన ఆకలితో ఉండని చెప్పని ఆయనకు కూడా తెచ్చిపెట్టింది. ఇద్దరు పోయారు, మొత్తం బయటికి నెట్టేయబడ్డారు. ఏంది, యోబు అయితే పరీక్షించబడి దేవుని మీద ఆనుకొని ప్రభు పాదాలు పట్టుకొని పెనుగులాడుతున్నాడు కాబట్టి కోల్పోయిన దానికంటే 2 రెట్లు యోబు పొందుకున్నాడు, తన స్థితి ఏంటో గ్రహించుకొని. కానీ ఆదాము అవ్వలో వాళ్ళ స్థితిని గమనించలేదు, గ్రహించుకోలేదు. కానీ మేము కూడా కరెక్ట్గానే ఉన్నాం అనుకుంటా ఉన్నారు. చివరికి తినగూడని పండ్లు తిన్నారు, పడగూడని పాటలు పడ్డారు. ఇక ఏదైనా వనం నుంచి వెలివేయబడ్డారు, చివరికి కష్టాలు పాలయ్యారు. ఆనాడు తగిలింది ఎండ దెబ్బ. ఆమెన్, హల్లెలూయా. ఆ ఎండ దెబ్బ వారసత్వంగా ఇప్పటి వరకు కూడా మన వరకు వచ్చింది. ఈ భూమి అంతమయ్యే సమయం వరకు దేవుని బిడ్డలు ఎంతమైతే, అంటే ఈ లోకంలో ఉన్న రక్షించబడకపోయిన అందరూ కూడా దేవుని పిల్లలే. అయితే వాళ్ళ సంస్కృతులు, సాంప్రదాయాలు, పద్ధతులు, పూర్వీకుల దగ్గర నుంచి వచ్చినటువంటి భక్తి క్రమం, ఆ పరంపర వాళ్ళు ఆ జీలులో వెళ్ళిపోతున్నారే తప్ప అపోస్తలుల కార్యం మాట సాక్ష్యం ఇస్తుంది. భక్తిహీనుల మీదను భక్తుల మీదను దేవుడు ఒకే రీతిగా వర్షాన్ని, ఎండను, మంచును కూడా ఉంచుతున్నాడు. అలాగే ఆయా ఋతుల ప్రకారం వర్షం కూడా కురిసేలాగా చేస్తూ ఉన్నాడు. వాళ్ళకి అన్ని విధాల దిగుబడి కూడా వచ్చేలాగా వాళ్ళని అన్ని విధాలు చేసి పోషిస్తూ ఉన్నాడని అపోస్తలుల కార్యం సాక్ష్యం ఇస్తుంది. భక్తిహీనుల మీద, భక్తుల మీద కూడా మనం బాగా గ్రహించాలి. వాళ్ళు ఏదో తేడా మన మీద కరెక్ట్ అనుకోవడానికి లేదు. అంటే దేవుడు అందరిని సమానంగా ప్రేమిస్తున్నాడు. అందరిని సమానంగా ప్రేమిస్తున్నప్పుడు నువ్వు నేను కాదంటానికి మనం అర్హులం కాదు. బలహీనులు ప్రేమిస్తున్నాడు, బలవంతులను ప్రేమిస్తున్నాడు, అంగహీనులు ప్రేమిస్తున్నాడు, ఏంది గుడ్డివారిని ప్రేమిస్తున్నాడు, చెవిటివారిని ప్రేమిస్తున్నాడు, ముగివారిని ప్రేమిస్తూ ఉన్నాడు. క్రీస్తు రక్తంలో కడగబడిన వారిలో కూడా ఇటువంటి స్వభావం కలిగిన వాళ్ళు ఉంటారు. ఒకళ్ళకేమో వాక్యము లేదంటే ప్రత్యక్షత చూసేటువంటి కనులు లేక గురుడితనంలో ఉంటారు. ఒక్కొక్కళ్ళేమో వాక్యం అంటే దేవుని స్వరం వినలేనటువంటి చెవిటితనంలో ఉంటారు. ఒక్కొక్కళ్ళేమో వాక్యం ఉంది కానీ దాన్ని కరెక్ట్గా పలకలేనటువంటి నోటి మాంద్యం లేదంటే మోగతనం ఉంటుంది. అంటే లేఖన ప్రత్యక్షత అంటారు దీన్ని. ఒక్కొక్కళ్ళు వాసన చూసే స్వభావం ఉండదు వాళ్ళకి, అంటే సాక్ష్యము. వీళ్ళ సాక్ష్యము కరెక్ట్గా ఉందా? దైవ చిత్తంలో దేవుడి మనసే గనక ఇప్పుడు ఇలా ఉంటే, ఒక వ్యక్తి సాక్ష్యాన్ని దేవుడే గనక పరిశీలిస్తే ఇదిగో ఇంత పర్ఫెక్ట్గా జడ్జిమెంట్ చేయగలడన్న రీతిగా వాసన చూడటం చేత కాదు. వాసన అంటే సాక్ష్యము అని అర్థం. అలా వాసన చూడలేని వాళ్ళు ఉంటారు, జీర్ణించుకోలేని వాళ్ళు ఉంటారు. అజీర్తి వల్ల ఏమైతే పిల్లలకి, పసిపిల్లలకు, పాలు తాగే పిల్లలకు కానీ, అట్టిపండు పెట్టే పిల్లలకైనా విరోచనాలు అయితే. అలాగనే విన్న వాక్యాన్ని హృదయంలో పదిలపరుచుకొని దాన్ని బ్రతుకులోకి అన్వయించుకోలేక అజీర్తి వల్ల విరోచనం ద్వారా ఇట్లా చాడబడిపోయాడు. ఆధ్యాత్మిక అర్థంలో ఇలాగ వస్తాయి కొన్ని. ఇలా వివరించుకుంటా పోతే ఇదే ఎన్ని రోజులు ప్రసంగమో తెలియదు. ప్రభునందు ప్రేమ దేవుని బిడ్డ గమనించండి. ఇక్కడ దేవుడు ఆదామును పరీక్షించినప్పుడు ఆ రోజు వాళ్ళ పరీక్షలో నుంచి బయటికి నెట్టివేయబడ్డారు, బెళ్ళబీటుగా పడిపోయారు అనమాట. దేవుడు అప్పటి వరకు అందించిన హితోపదేశాలన్నీ ఎటుపోయినాయో, దేవుడు వద్దు అన్న ఆ పనిని చేయడానికి, ఆజ్ఞాతిక్రమని ఆ పొరపాట్లో అడుగు వేయడానికి వాళ్ళు ధైర్యం చేశారు. దేవుడే అనుమతించాడు ఆ సంగతి. ఎందుకంటే ఉన్నతమైన ఆశీర్వాదానికి ఎంచబడ్డాం మనం. ఆ ఆదాము అవ్వల సంతానమైన మనం ఉన్నతమైన ఆశీర్వాదానికి, ఉన్నతమైన ఆధిక్యతకు, ఉన్నతమైన రాజ్య పరిపాలనకు ఎంచబడ్డాం. కాబట్టి ఆదాము అవ్వలతో దేవుడు సృష్టి యావత్తును వారిద్దరి కోసం సిద్ధపరిచి ఆ పిదప ఆదాము అవ్వలను చేసి
ఏదైనా వనంలో వారిని పెట్టి ప్రభు అంటాడు, మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, భూమిని మీరు లోపరుచుకొని దాన్ని ఏలండి అన్నాడు. ఆమెన్, హల్లెలూయా. ఏలుబడి ఎవరికి వస్తుంది? అధికారం గలవాడికి. అధికారం గలవాడు అంటే రాజుకు మాత్రమే. రాజుకు మాత్రం. అంటే ఆదాము అవ్వల కాళ్ళ కింద సృష్టి యావత్తు మొత్తాన్ని పెట్టాడు. అదే మాట ఉంటుంది ఆదికాండంలో కూడా. సృష్టి యావత్తును ఆదాము అవ్వల కాళ్ళ కింద పెట్టాడు దేవుడు. కీర్తనలో కూడా కనపడుతుంది ఇదే మాట. సమస్తాన్ని ఆయన కాళ్ళ కింద ఆదాము కాళ్ళ కింద పెడితే రాజుగా ఉండి పరిపాలించవయ్యా, విస్తరించవయ్యా, అభివృద్ధి పొందవయ్యా, ఫలించవయ్యా అని చెప్పని దేవుడు చెప్తే మొత్తాన్ని ఆయన చెప్పిన హితబోధ, ఈ పరిపాలించమన్న ఆ మాటలు మొత్తం ఎగిరిపోయినాయి. ఆదాముకి ఇచ్చినటువంటి సాటి అయిన సహాయం, అవ్వమ్మ పుణ్యం అంట. సైతానుగాడు వచ్చి అక్కడ దేవుని ద్వారా సైతానుగాడు ప్రేరేపించబడి పరీక్షించబడిన దాన్ని బట్టి ఒక కోణం అని చెబుతున్నారు. దీన్ని మళ్ళీ చాలామంది ఇది తప్పుడు బోధ అంటారు. తప్పుడు బోధ కాదు, కరెక్ట్ బోధే. ఏది సైతాను శోధించాడు అన్నది ఒక కోణం, అలాగనే దేవుడు కూడా శోధించడానికి అపవాది గాడిని వాడుకున్నాడు అన్నది కూడా ఒక కోణం. లేఖనంలో ఒక నక్షత్రానికి ఎన్ని కోణాలు ఉంటాయో నువ్వు గ్రహించగలిగితే అంతకంటే గొప్ప ప్రత్యక్షతలు అనేక కోణాల్లో వాక్యాన్ని ఉపదేశించడానికి అవకాశాలు ఉన్నాయి. ఆమెన్, హల్లెలూయా. అది పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మాత్రమే జరుగుతుంది. ఆమెన్, హల్లెలూయా. వాస్తవం ఇది. ఇక్కడ ఆదామవులు పరీక్షించబడ్డారు, పరిపాలించమని వాళ్ళు చేస్తే అది మొత్తం పక్కన పెట్టి తీసపోయి అదే మాట ఈ పరిపాలన విభాగము ఆదాము అవల దగ్గర నుంచి తీసివేయబడటానికి సాక్ష్యం ఏంటి? ఎక్కడుంది ఆ సాక్ష్యం అంటే మత్తయి సువార్త 4వ అధ్యాయంలోను లూకా సువార్త 4వ అధ్యాయంలో కూడా ఏమి ఈ మాటలు ఉంటాయి. మత్తయి సువార్త 4వ అధ్యాయము, లూకా సువార్త 4వ అధ్యాయంలో కూడా ఈ మాటలు ఉంటాయి. అక్కడ సైతానుగాడు యేసుప్రభువారు బాప్తిసం పొందిన వెంబడినే పరిశుద్ధాత్మ దేవుడు అరణ్యానికి తీసుకొని వెళ్ళిపోయాడు ఏకాంత ప్రార్థనలో. ఏకాంత ప్రార్థన ద్వారా ఆత్మ బలం వస్తుంది. ఉపవాస ప్రార్థన, ఏకాంత ప్రార్థన వల్ల మన అంతరంగంలో ఉన్నటువంటి ఆత్మకు అంతరంగ పురుషుడు బలపడతాడు. లూకా 4:14 అదే మాట ఉంటుంది. ఆయన అపవాది చేత శోధించబడిన పిమ్మట ఆత్మ బలము పొందిన వాడై దేవుని రాజ్య సువార్త ప్రకటించడానికి పూనుకున్నాడని ఉంటుంది అక్కడ. అంటే ఉపవాస ప్రార్థన వల్ల, ఏకాంత ప్రార్థన వల్ల నీ ఆత్మ అంతరంగ పురుషుడు బలమును అందుతాడు. అంతరంగ పురుషుడు బలం పొందాడు అనుకో, నీ ఆత్మ బలం అనేది నువ్వు పొందుకున్నావు అనుకో, ఏ చీకటి అంధకార శక్తి కూడా నిన్ను కదిలించలేదు. అసలు డైరెక్ట్ సైతానుగాడు వచ్చిన వాడి దూతలు వచ్చినా నీ ముందు నిలవలేక పారిపోతాయి. ఆమెన్, హల్లెలూయా. కారణం నువ్వు ఆత్మబలం పొందుకొని ఉన్నావు. నీ అంతరంగ పురుషుడు బలం పొందున్నాడు. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 14-19 వచనాల భాగంలో చెప్పబడినట్టుగా మీ అంతరంగ పురుషుడు దినదినము బలము నొందవలెనని అంటుంది అక్కడ లేఖనం. అంటే మనం ఎప్పుడు కూడా ప్రార్థన చేసుకోవాలి ప్రతిరోజు, అయ్యా నా అంతరంగ పురుషుడిని బలపరచు, నిన్నటి దినానికంటే ఈరోజు ఇంకా రెట్టింపుగా నా అంతరంగ పురుషుడిని బలపరచు అని ప్రార్థన చేయాలి. చాలామందికి డౌట్ అన్నమాట, అయ్యో నేను స్త్రీని కదా, నేను యవ్వనస్తురాలిని కదా, నేను ఒక గృహిణిని కదా, నేను ఒక వృద్ధురాలిని కదా, నా అంతరంగ పురుషుని బలపరచని నేను అడగొచ్చా అని చెప్పిన డౌట్ కూడా ఉంటుంది. ఆధ్యాత్మిక పసికందులు అంటారు వీళ్ళని ఆధ్యాత్మిక పసికందులు అంటారు. ఈ విషయాలు వివరించి చెప్పడానికి వారు వెళుతున్న సంఘాల్లో ఆ సేవకులకి దీని విషయమే అవగాహన రాని పరిస్థితులు. అందును బట్టి వీళ్ళు ఆధ్యాత్మిక పసికందులుగా ఉంటారు. నేను ఒకటి చెప్తాను, దేవుని ఎదుట కొన్ని విషయాల్లో ఒక స్త్రీగా నువ్వు ఉన్న, యవనస్తురాలుగా ఉన్న నీ అంతరంగ పురుషుడు అనేవాడు ఉంటాడు లోపల. ఆత్మ పురుషుడు అంతరంగ పురుషుడు అనేవాడు బలము నొందాలి. అంతరంగ పురుషుడు పరిపూర్ణుడు కావాలి. లేఖనంలో పత్రికలో మాట రాశాడు పౌలు భక్తుడు, క్రీస్తు స్వారూప్యం అంతరంగంలో రావాలంటాడు. అంతరంగ పురుషుడు క్రీస్తు వలె పరిపూర్ణుడు కావాలంటాడు. అలాగనే అంతరంగ పురుషుడు బలము నొందాలని అంటాడు. పత్రికల్లోనే మాటలు రాస్తున్నాయి. లూకా 4:14 ప్రకారం ఉపవాస ప్రార్థన లేదా ఏకాంత ప్రార్థన, ఈ రెండిటి వల్ల
ఆత్మ బలం పొందుకుంటాం, అంతరంగ పురుషుని కూడా బలంగా ఉంచుకుంటాం. ఈ అనుదిన ప్రార్థన ఉండాలి. ఇది నా ప్రభు కృపను బట్టి నేను అనుదినం చేస్తున్నాను కాబట్టి చెప్పగలుగుతున్న ఈ మాటలు. ఇక్కడ యేసయ్యను శోధిస్తున్నప్పుడు సైతాన్ గాడు అంటాడు, ఈ లోక రాజ్యాలన్నిటి విషయంలో నాకు అధికారం ఇవ్వబడింది అన్నాడు. యాడ్ నుంచి ఇచ్చేది ఎవరు ఇచ్చారు వీడికి? వాస్తవానికి వీడికి ఇచ్చింది పాతాళంలో ఆత్మల కర్మాగారానికి సంబంధించిన రాజ్యం ఒకటి ఉంది వీడిది. దానికి వీడు రాజు. వాడికి అక్కడ తాళం చేయి ఇవ్వబడింది. ఒక స్త్రీ గర్భం దాల్చి 4 నెలలు గడిచిన తర్వాతే ఆ స్త్రీ 4-5 నెలల తర్వాతనే కడుపులో ఒక చిన్న పోలిక అనేది కనబడుతుంది. ఆ 4 నెలలు అనేది తగలే వరకు కూడా ఒక రక్తపు ముద్ద మాత్రమే కనపడుతూ ఉంటుంది. 4 నెలలు వచ్చి 5వ నెల ఎంటర్ అవుతున్నప్పటికీ ఇక చేతులు, కాళ్ళు, తలక ఇకట్లా కనపడుతుంది, ఒక ఆకారం కనపడుతుంది. అప్పుడు దేవుడు ఆజ్ఞాపిస్తాడు, రే సైతాను, ఆ పాతాళం నుంచి కొత్త ఒక ఆత్మను, ఇదిగో పలానా అమ్మాయి కడుపులో ఇలా బిడ్డ రెడీగా ఉంది, ఆత్మను ఆ లోపల నా బేబీలోకి పంపించు అని చెప్పి చిత్తం ప్రభు అని ఆజ్ఞ. ఆ ఆజ్ఞ అక్కడ పాటిస్తూనే మరో పక్క దేవుడి మీద తిరుగుబాటు చేస్తూనే ఉంటాడు సైతాన్ గాడు. ఇదే అర్థం కాని పరిస్థితి అనమాట. ఇది అర్థం చేసుకోవాలంటే ఖచ్చితంగా పరిశుద్ధాత్మ అనేది బలంగా నువ్వు పొందుకొని ఉండాలి. అప్పుడే నీకు ఇది అర్థమవుతుంది. అంత తేలిక అర్థం కాదు. క్రీస్తు రక్తంలోకి రాకుండా ఏదో అర్థం చేసుకోవాలని ప్రయత్నం చేసినా అర్థం కాదు. క్రీస్తు రక్తంలోకి వచ్చి కూడా అర్థం చేసుకోవాలని ప్రయత్నం చేసినా అర్థం కాదు. 2 మాటలు చెప్పాను నేను. మరి ఎలా అర్థమవుతుంది? క్రీస్తు రక్తంలోకి వచ్చి అది అర్థం అవ్వాలంటే పరిశుద్ధాత్మ దేవుడు. యోహాను సువార్త 14:26లో చెప్పబడిన ఒక మాట ఉంటుంది. అక్కడ సత్యస్వరూపియోగ ఆత్మ మీ వద్దకు వచ్చి నేను ఏ సంగతులు చెప్పాను అంటే యేసు ప్రభువు చెప్పిన మాట అది. నేను ఏ సంగతులు మీకు చెప్పానో అవి మీకు గుర్తు చేస్తాడు, కొత్త సంగతులు కూడా మీకు చెప్తాడు, సర్వసంపూర్ణ సత్యంలోకి మిమ్మల్ని నడిపిస్తాడు అన్నాడు. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. ఏమి బాగా గమనించాల, విలువైన సబ్జెక్ట్ అన్నమాట ఇది. ఇప్పుడు ఈ అధికారం ఎవరు ఇచ్చారు? ఆదాము దగ్గరకు పోయి శోధింపబడతాన్ని బట్టి, పరీక్షించబడతాన్ని బట్టి ఈ అధికారం మొత్తం దేశపోయి ఆ పండు పుణ్యం అంట. ఇది అవ్వమ్మ తెచ్చి ఇచ్చిన ఆ కాయ పుణ్యం అంట మొత్తం దేశపోయి సైతాన్ గాడికి అప్పచెప్పాడు. ఆ అప్పచెప్పాడు కాబట్టి వీడిక్కడ యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చేవాడు అంటాడు, ఈ భూమి మీద సర్వాధికారం నాకు ఇవ్వబడింది అంటాడు. అంటే దొంగగా వచ్చి దోచుకున్నాడు ఒక కోణం, దేవుడు పరీక్షిస్తే అక్కడి నుంచి తీసివేయబడదు ఒక కోణం. ఆ రోజు తగిలిన ఆ ఎండ దెబ్బ షులమిత్ అంటుంది, నేను నల్లనదానని అని నన్ను చిన్న చూపులు చూడమాకండి. ఎందుకనమ్మా? ఎండ దెబ్బ తగిలిందయ్యా నాకు. అంటే సైతానుగాడి యొక్క శోధన, సైతానుగాడు వేసినటువంటి ఎత్తుగడలు, మన పిక్చర్లు ఆజ్ఞ అతిక్రమం అనే ఎండ దెబ్బ తగిలింది వాళ్ళకి. ఆ దెబ్బ తగలటం ఈ యేసు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చేంత వరకు కూడా ఆ దెబ్బ నుంచి విడిపించబడటానికి ధర్మశాస్త్రం పనిచేయలేదు, బలులు పనిచేయలేదు, అర్పణలు పనిచేయలేదు, సున్నతని నిబంధన పనిచేయలేదు. వీటిని ఆధారం చేసుకొని ఇంకా ఎక్కువ పాపం చేశారని పౌలు భక్తుడు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు పత్రికల్లో. అందు నిమిత్తమే ఇక ఇది వల్ల కాదనుకొని యేసు ప్రభు వారు కూడా ఉపమానాల్లో ఒక మాట చెబుతాడు. పరిసయ్యులు, శాస్త్రులు, ధర్మశాస్త్రోపదేశకులు ఆయన చంపటానికి ఆలోచన కలిగినప్పుడు, ఇదిగో ఒక రాజుగారు తన పనివారిని తనకు సంబంధించిన పొలం మీద కొంతమంది కౌలుకి ఇస్తే, పొలం అంటే సంఘాలు లేదంటే బ్రతుకులు, కొన్ని జీవితాలు లేదా ఆయా వంశాలకు సంబంధించిన బిడ్డలు, వాళ్ళ వంశాంకురాలు అంటే వాళ్ళ ఆ కుటుంబం నుంచి వచ్చినటువంటి పీలికలుగా ఉంటారు కదా. అంటే ఒక ఇంట్లో 4 మగ పిల్లలు ఉంటే ఆ 4 వేరుపడిపోతే 4 కుటుంబాలు అయితే వీళ్ళకు తండ్రి ఎవరు? ఒక్కడే ఉంటాడు అక్కడ పక్కన. అట్లా వేరుపడిపోయిన వాళ్ళు అనమాట. ఇట్లా వాళ్ళ కౌలు గుత్తగా తీసుకొని వాళ్ళ అంటే కౌలు దేన్ని తీసుకుంటారంటే వ్యవసాయం చేసి పెట్టుబడి దిగుబడి వస్తుంది. వాళ్ళ ద్వారా సంతాన ఉత్పత్తి జరగడం, దాన్ని బట్టి దేవునికి ఘనత రావాల్సిన పరిస్థితులు అవి అట్లా ఆపాదించవచ్చు. వాటిని వస్తుందని చెప్పని, అది వచ్చుద్ది అని చెప్పని నా పని వాళ్ళని పంపిస్తే వాళ్ళు రాళ్లతో కొట్టి చంపారు, కొంతమంది హింసించారు, చిత్రహింసలు పెట్టారు. ఇట కాదని చెప్పి నా కుమారుడిని పంపిస్తే సన్మానిస్తారేమో అని చెప్పని చూస్తే
అరే వీడు స్వాస్థ్యంరా, వీడు చంపేసి ఆ సమస్త స్వాస్థ్యాన్ని మనం సంపాదించుకుందాం అని చెప్పని అపవాది చేత ప్రేరేపించబడ్డ వాళ్ళు ఇలా చేశారయ్యా అన్నాడు. శాస్త్రులు, పరిశీలు, ధర్మశాస్త్రోపదేశకులు ఏమన్నారు? ఆహా, ఇతగాడు చెప్పింది మన గురించే కదా, మన గురించే చెప్పింది అని చెప్పని బయటికి వెళ్ళి ఎలా పట్టుకుందాం, ఎప్పుడు ఎలా చంపుదాం అనే ఆ ప్లాన్లో ఉన్నారట వాళ్ళంతా. అర్థమవుతుందా? ఇక్కడ ప్రభు చెప్తున్న ఉపమానం అది. అయితే యేసయ్య ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, ప్రవక్తలను ఇచ్చాడు, ఎంతోమందిని రక్షకులను ఇచ్చాడు, న్యాయాధిపతులను ఇచ్చాడు, దీర్ఘదర్శులను, ఆ న్యాయాధిపతులను, యాజకులను కూడా ఇచ్చాడు. తన ప్రజలను సరైన మార్గం నడిపించడానికి రాజులను కూడా ఇచ్చాడు. అయినా కానీ వల్లగాల. అక్కడ తన పనివారు అనబడిన దానికి వీళ్ళంతా సాదృశ్యంగా వస్తారు. అయినా కానీ వల్లగాల. ఆ ప్రజల మార్పు చెందట్లేదు. కాబట్టి ఇక నేనే వస్తే పోతే అని చెప్పని ఆయనే రిక్తుడుగా ఈ భూమి మీదకి వచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. రిక్తుడుగా ఈ భూమి మీదకి వచ్చి చెయ్యవలసినవన్నీ చేసిపోయాడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ప్రసంగం ప్రారంభమైంది. చాలా విలువైన సబ్జెక్టు. మరి ఇంత లోతైన పునాది వేస్తేనే నీకు ఎక్కాల్సిన మాటలు ఎక్కుతాయి. యేసు ప్రభు వారు ఇక్కడ యేసు ప్రభు వారి గురించి షూలమీత్ అంటుంది, నా ప్రియుడా నీవు సుందరుడవు, అతి మనోహరుడవు అనటానికి షూలమీతికి దొరికిన ఆధారం ఏంటి? ఏదది? నా ప్రియుడా, సుందరుడా, నీవు సుందరుడవు, అతి మనోహరుడవు. ఈ మాట అనటానికి, ఇలాగ పలకటానికి షూలమీతికి దొరికిన ఆధారం ఏమిటి? షూలమీతికి దొరికిన ఆధారము ఏమిటి? ఒక్కసారి ఆలోచన చేస్తే మనకు దొరికే ఆధారం ఏంటి? ఒకసారి ఆలోచిస్తే మనకు దొరికే ఆధారం ఏంటి? అసలు ఆధారాలు ఎక్కడ దొరుకుతాయి? ఆధారాలు ఎక్కడ దొరుకుతాయంటే పరిశుద్ధ గ్రంథంలో నుంచే దొరుకుతాయి, ఇంకెక్కడి నుంచి కూడా దొరకవు. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథాన్ని క్షుణ్ణంగా ధ్యానిస్తే, పరిశీలిస్తే, క్షుణ్ణంగా ధ్యానించాలి, పరిశీలించాలి. ఏదో చదువుతున్నాం రోలుగా వెళ్ళిపోతే అర్థం కాదు. ఖచ్చితంగా అయా పరిశుద్ధాత్మ దేవుడా నీవు రా, నాతో ఉండి ఈ పరిశుద్ధ గ్రంథాన్ని స్పష్టంగా నాకు ఉపదేశించు, నాకు బోధించయా, నన్ను బలపరచు, అనేక సంగతులు నేను తెలుసుకోవడానికి నీ కృప నాకు ఇవ్వు అని చెప్పని పరిశుద్ధాత్మ దేవుణ్ణి బతిమలాడుకోవాలి. నువ్వు ఖచ్చితంగా నీ తలంపులు, ఊహలు, ఆలోచనలు, హృదయం, మనస్సును, కళ్ళను, చెవులను సమస్తాన్ని సిలువ రక్తంతో కడుగు ప్రభు అని యేసయ్యని అడగాల. పరిశుద్ధాత్మ దేవుని నన్ను బలపరచు ప్రభు అని అడగాలి, నాకు బోధించు ప్రభు అని అడగాలి. అప్పుడు మాత్రమే షూలమీతికి దొరికిన ఆధారాలు నీకు కూడా దొరుకుతాయి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. షూలమీతికి దొరికిన ఆధారాలు ఏమిటంటే, నల్లని దాననైన నన్ను అంటూ మళ్ళీ 2వ అధ్యాయంలో చూస్తే బలు రక్కసి చెట్లలో వల్లి పద్మము కనబడునట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది అంటున్నాడు మళ్ళీ ఇక్కడ ప్రియుడు. ఆమేన్, హల్లెలూయా. బలు రక్కసి ముళ్ళ చెట్లటాయి అంటే బలు రక్కసి ఒక ప్లస్ ముళ్ళ బలు రక్కసి చెట్లలో వల్లి పద్మము కనబడునట్లు నా ప్రియురాలు కనబడుచున్నది. రక్కసి అంటే దానికి ఖచ్చితంగా ముళ్ళు ఉంటాయి. ఆ ముళ్ళ మధ్యలో ఏమి కనపడుతుందంట. ముళ్ళు ఎక్కడున్నాయి? ఇప్పుడు యేసు ప్రభు వారికి ఎక్కడున్నాయి? తలకు ఉన్నాయి. సామెతల గ్రంథంలో మాట ఉంది, యోగ్యురాలు పెనిమిటికి కిరీటం అని చెప్పని సామెతల గ్రంథంలో ఈ మాట ఉంది. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఈ యోగ్యురాలైన ఈమె తన పెనిమిటికి కిరీటంగా మారాలంటే మొదటిగా భార్య మీద ఉన్నటువంటి ఆ భార్య చుట్టూ ఉన్న, అంటే వధువైన ఆ షూలమీతి చుట్టూ ఉన్న ప్రభు కోరుకొని ప్రియమముగా తన స్వహస్తాలతో చేసుకున్నటువంటి ఈ మానవులను ఈ వధువును
తాను అనుకున్న పోలికలోకి తెచ్చుకోవాలంటే ముందు ఈ బలు రకసి చెట్ల మధ్యలో ఏది ఎండ దెబ్బ తగిలిన అటువంటి నల్లగా కమిలిపోయినటువంటి ఈ శాప ఆ కీడు పరిస్థితుల్లో నుంచి ఈమెను బయటికి తెచ్చుకోవాలి. బయటికి తెచ్చుకోవాలంటే ఖచ్చితంగా ఆ బలు రకసి చెట్ల మధ్యలోకి వెళితే గాయాలు అవుతాయి. ఆ ఈ కీడు శాపాన్ని నుంచి బయటికి తేవాలంటే రక్తం అనేది చిందించాల్సి వస్తుంది, అవసరమైతే ప్రాణం కూడా పెట్టాల్సి వస్తుంది. కాబట్టి ఎవరు నన్ను విడిపించేవాళ్ళని షులమ్మెతి ఎదురు చూస్తుంటే ప్రియుడైన యేసు ప్రభు వారు నేనే అని చెప్పని ముందుకు వచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. ముందుకు వచ్చి కలువరి శిలువలో నీ కొరకు నా కొరకు భయంకరమైన చిత్రహింసలు మొదటిగా పొంది ఆ పిదప 3 మేకుల మీద భూమికి ఆకాశానికి నడిమగా వేలాడుచు భయంకరమైన వేదన అనుభవిస్తూ కూడా మౌనంగా సహించాడు. షులమ్మెతికి దొరికిన మొట్టమొదటి ఆధారం ఇదే. ఆమేన్, హల్లెలూయా. ఆ పిదప పునరుద్ధానుడై తిరిగి లేచింది రెండవ ఆధారం. అంటే ఒకానొక నాడు ఆయనను బట్టి విశ్వసించి ఆయన రక్తంలో కడగబడి ఆయనతో నిబంధన చేయబడితే, ప్రదానము చేయబడితే నేను కూడా ఇలాగ ఎత్తపడతాను అన్నది రెండవ ఆధారం. మూడవ ఆధారము, ఆయన తన భార్య కొరకు సమస్తాన్ని సిద్ధపరిచాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు విలువైన సబ్జెక్ట్లోకి వచ్చాం, మనం శ్రద్ధగా వినాలి దయచేసి. ఆయన భార్య కోసం కావలసినవన్నీ ముందుగానే సిద్ధపరిచాడు. యూదుల మత ఆచారం ప్రకారము పెండ్లాడాలంటే ఆడపిల్ల ఇంటికి పిల్లగాడు రావాలి. కొన్ని సాంప్రదాయాలు, కొన్ని పద్ధతుల్లో ఆడపిల్ల ఇంటికి వచ్చి పిల్లగాడు పెళ్లి చేసుకొని అమ్మాయిని ఇంటికి తీసుకొని పోతాడు. ఈ ఆచారం ఎక్కడుంది? అక్షరాలంటే యేసు ప్రభు వారు నిర్ణయించిన పద్ధతి. అంటే యూదులకు ఉన్నది ఆచారం. ఆడపిల్ల ఇంటికే మగపిల్లగాడు వచ్చి పెండ్లాడి ఆ పిల్లను తీసుకొని వెళ్తాడన్నమాట. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. కానీ ఇస్సాకు దగ్గరకు వచ్చేసరికి పద్ధతి కొంచెం రివర్స్ కనపడుతుంది. అట్లని ఈ భూమి మీద చాలా మత కుల సంబంధమైన పద్ధతుల్లో పిల్లగాడింటికి వచ్చి పెండ్లాడినట్టు కనపడుతుంది. కానీ యూదుల మత ఆచారం ప్రకారం ఆ ఇస్సాకు గారి దగ్గర తప్ప ఇక మిగతా సెక్షన్లు చూస్తే అందరూ ఆడపిల్ల ఇంటికి పోయి పెండ్లాడి పిల్లని ఇంటికి తెచ్చుకున్న సందర్భాలే కనపడతాయి. అట్లానే మధ్యాకాశానికి యేసుప్రభు రాబోతుండగా ఆ యేసుప్రభుని ఎదుర్కోవడానికి వధువైన సంఘము ఈ భూమి మీద సిద్ధపరచబడుతుంది. ఈ వధువైన సంఘము కూడా రాజ్య పరిపాలన విభాగము సంబంధించినటువంటి, రాజనీతి సంబంధించినటువంటి పరిపూర్ణమైన జ్ఞానము, అనుభవం, పరిపాలనా శక్తి, పరిపాలనకు సంబంధించిన విచక్షణ, జ్ఞానము అన్నీ కూడా పొందుకుంటుంది ఇక్కడే ఈ భూమి మీదే. అలాగున ఆమె తర్ఫీదు చేయబడుతుంది. వధువు అనే ఈ షూలమితి యేసు ప్రభువాన్ని మధ్యాకాశానికి వస్తాడు. ఈ భూమి మీద ఉన్నటువంటి సకల పరిశుద్ధులు, బ్రతికున్న వాళ్ళు, వాళ్ళకంటే ముందుగా మృతులైన వాళ్ళు మొదటిగా లేపబడతారు. ఆ పిదప సజీవులుగా ఉన్న మనం ఉన్న పడంగా అంత్యెత్తబడతాం. ఆమేన్, హల్లెలూయా. మధ్యాకాశంలో పెండ్లి విందు ఉంది. ఆ పెండ్లి విందుకు ఎదుర్కోవాలంటే మొదటిగా పెండ్లి కుమారుడు తన భార్య కోసం సమస్తాన్ని సిద్ధపరిచాడు. ఇది చాలా విలువైన పాఠం అన్నమాట. ఏమేమి సిద్ధపరిచాడయ్యా అంటే ఆమెకు ఏమేమి ఇష్టమో, ఆయన ముందుగానే ఎరిగిన వాడే ఉన్నాడు. కాబట్టి తన అభిరుచులకు తగ్గట్టుగా యేసు ప్రభు వారి యొక్క అభిరుచులకు తగ్గట్టుగా ఈ భూమి మీద వధువును భక్త సమాజము సిద్ధపరచబడుతుంది. ఎలా చెప్పగలరు పాస్టర్ గారు? దీనికి సాక్ష్యం ఏంటంటే ఎస్తేరు గ్రంథమే. హేగే అనేటువంటి ఒక నపుంసకుడికి అక్కడ షూషాను కోటలో ఉన్నటువంటి కన్యకలుగా ఎంచబడి రాజుగారికి భారీగా నేను కూడా ఉండాలి అని ఆశపడ్డ ప్రతి ఒక్కరూ ఆ షూషాను కోటకు పిలువబడ్డారు. షూషాను కోటకు పిలువబడితే ఎస్తేరు కూడా తీసుకురాబడింది.
అక్కడున్న గ్రేడింగ్ చేయంగా అందరినీ గ్రేడ్ చేశారు. ఎవరు వారిని బాగా పరీక్షించి రాజుగారు ఎవరినైతే ఇష్టపడతాడో, ఎలాంటి అమ్మాయిని ఏ రంగులో ఉంటే, ఎలాంటి ఆ ముఖ కవళికలు ఉంటే ఆయన ఇష్టపడతాడో ఈ హేగే అనేవాడికి తెలుసు. కాబట్టి వాళ్ళు మొత్తాన్ని గ్రేడింగ్ చేశారనమాట. ఏ గ్రేడు, బి గ్రేడు, సి గ్రేడు, డి గ్రేడ్ అని చెప్పని అందరినీ గ్రేడింగ్ చేశారు. ఆ గ్రేడింగ్లో ఎస్ఆర్ కూడా ఉంది. అయితే ఈ గ్రేడింగ్లో ఆమె ఒక్కతే లేదు, అనేకులు ఉన్నారు. ఈ అనేకులు వాళ్ళకు నచ్చినటువంటి స్త్రీ పరిమళ క్రియలకు సంబంధించినవన్నీ వాళ్ళు అడిగారు. కానీ ఎస్తేరు మాత్రం హేగే దయ పొంది, హేగే దగ్గర అన్ని విధాల వసతులు కలుగునట్లుగా దయ పొంది, ఆ మాట రాసి ఉంటుంది ఎస్తేరు గ్రంథంలో. ఎస్తేరు విషయమై ఎస్తేరు హేగే దగ్గర దయ పొందిందట. ఆమె అంటే ఇష్టం పుట్టిందంట. ఆమె అణుకువగా ఉండటం, పద్ధతిగా నిలబడటం, మాట్లాడటం, నడుచుకోవటం అన్నీ హేగేకి నచ్చాయి. అయితే హేగే వచ్చి ఎస్తేర్ని అడుగుతున్నాడు, అమ్మా నీకు నిర్ణయించబడిన పరిమళ క్రియల సంగతి ఏంటి, నువ్వు చెప్పు, నీకేం కావాలంటే. నాకేం వద్దాను, అదేం చాలు ఎట్నే పోతే రాజుగారు నేను నచ్చడమ్మా అంటే, రాజుగారికి ఎలాంటి పరిమళ క్రియలు స్త్రీలు వాడితే నచ్చుతారు నీకు బాగా తెలుసు కాబట్టి అవేవో నాకు రాజుగారికి నచ్చే సంగతులు నీకు తెలుసు. హేగేతో చెబుతుంది ఎస్తేరు, రాజుగారికి నచ్చే సంగతులు నీకు తెలుసు. ఎలా ఉంటే ఆ అమ్మాయిని రాజుగారు నచ్చుతాడు, ఆమెను భారీగా స్వీకరిస్తాడు అన్న సంగతి నీకు తెలుసు. కాబట్టి ఆ స్త్రీల పరిమళ క్రియలకు సంబంధించి వాళ్ళు అడుగుతున్నారు, నువ్వు ఇస్తున్నావు. వాళ్ళకి ఇచ్చి నాకు ఇవ్వద్దు, కానీ రాజుగారికి నేను ఎలా అలంకరింపబడితే, ఎలా స్త్రీల పరిమళ క్రియల ఆ క్రమం నేను దాన్ని అలవర్చుకుంటే, దానిలో నేను పాలిభాగస్తురాలను అయితే రాజుగారికి నచ్చుతాను నీకు బాగా తెలుసు కాబట్టి అవే నాకు ఇవ్వు, వాటితోనే నేను రాజుగారి దగ్గరకు పోతాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ పరిమళ క్రియలు తీసుకుంది కాబట్టి రాజుగారి దగ్గర పోగానే రాజుగారు దండం ఇలా ఎత్తిపట్టి ఎస్తేరు వైపు చూపించాడంట. వెంటనే ఎంతోమంది కన్యకలతో దక్కనటువంటి ఒక గొప్ప ధన్యత ఎస్తేరుకు మాత్రమే దక్కింది. ఈ భూమి మీద ఎంతో మందికి దక్కని ఒక ధన్యత నీకు నాకు దక్కింది దేవుని కృపలో. ఆమేన్, హల్లెలూయా. అందుకే నా ప్రియురాలా అని చెప్పని ఆయన పిలుచుకుంటున్నాడు. అందుకే నువ్వు కూడా నా ప్రియుడా అని చెప్పాను, నీవు సుందరుడువు, అతి మనోహరుడు అని చెప్పని అంటున్నావు. ఇలా అంటానికి దొరికిన కారణాలు కొన్ని ప్రభు మన ఎదుట ఎద్దేవా చేస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ యేసు ప్రభు వారు తన భార్య కోసం, ఆ తర్వాత పుట్టబోయే నూతన సృష్టి కోసం సమస్తాన్ని ముందుగానే సిద్ధపరిచాడు. ఆమేన్, హల్లెలూయా. సమస్తాన్ని ముందుగానే సిద్ధపరిచాడు. ఆయన సిద్ధపరిచి ఉంచాడు. ఆయన చెప్పాడు కదా తన భక్తులతో, యోహాను 14 మొదటి నుంచి 2-3 వచనాలు, ఇదిగో నేను ముందుగా వెళుచున్నాను, మీకు స్థలములు ఏర్పాటు చేసి నివాసములు కూడా ఉంచుతాను, రెడీ చేస్తాను. నేను ముందుగా వెళితేనే మీరు అక్కడికి రాగలుగుతారు. నేను వెళ్ళి పరలోకంలో తండ్రి సముఖమందు మీ కొరకు ఆ నూతన యెరూషలేము పట్టణంలో వధువైన సియోను, ఆ నూతన యెరూషలేము పట్టణంలో మీ కేటగిరీకి ప్రకారంగా మిమ్మల్ని ఎక్కడెక్కడ ఉంచాలో దానికి సంబంధించిన ఏర్పాట్లను నేను వెళ్ళి చేయాలి. మీరుగా చేయాల్సింది, మీరు చేయాల్సింది ఏంటంటే ఈ భూమి మీద నా కొరకు భక్త సమాజాన్ని సంపాదించండి, ఆత్మలు సంపాదించండి, వాళ్ళ శిష్యులుగా చేయండి, నా పేరట వారిని బాప్తీసు అనుభవంలో తీసుకురండి, తండ్రి కుమార పరిశుద్ధాత్మనామంలో. దేవుని రాజ్య విలువలేంటో, రాజ్య సంగతులు ఏంటో, అసలు ఏ విషయాన్ని బట్టి నేను ఈ భూమి మీదకి వచ్చానో ఆ సంగతులని సవివరంగా వారికి అందించి వారిని శిష్యులుగా చేసి పనివారిగా తీర్చిదిద్ది బలపరిచి ముందుకు నడిపించండి. వాళ్ళ ద్వారా జరిగే పనిని బట్టి ఇదిగో అక్కడ పరలోకంలో కొంచెం నేను సిద్ధపరుస్తున్న దానికి వీళ్ళందరినీ అక్కడ నేను చేర్చుకుంటానని వాళ్ళకి భూమి మీద చెప్పాడు ఒక సంగతి. వాళ్ళకైనా నీకైనా నాకైనాది ఆజ్ఞగా ఇవ్వబడింది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మరి యేసు ప్రభు వారు ఏం చేస్తాడు? మనం ఇక్కడ ఇది చేస్తూ ఉంటే మన కొరకు అక్కడ పరలోకంలో సమస్తాన్ని సిద్ధపరిచి రెడీగా ఉన్నాడు రావటానికి సిద్ధంగా. ఎక్కడికి? మధ్యాకాశానికి. అందుకే
పాశ్చాత్య దేశాల్లో ఆ యెరూషలేము పట్టణం కానీ చుట్టూ ఉన్న అరబ్ 12 దేశాలు, ఇజ్రాయెల్ దేశం అంటే నచ్చని 10 దేశాలు, 22 దేశాలు కలిసి ఇజ్రాయెల్ అనే చిన్న దేశం, ఆ చిన్న దేశం మీద పోరాడుతూ ఉంది. భయంకరమైన అక్కడక్కడ భూకంపాలు, కరువులు, రాజ్యం మీద రాజ్యం, మనుషుల మీదకి మనుషులు లేవటం, అనేకులు ప్రేమ చల్లారిపోవటం, అక్రమం విస్తరించటం, శరీర సౌఖ్యాల కోసం శరీర ఆశల కోరికలు నెరవేర్చుకోవడానికి మనుషులు పరితపించటం, ఏ పొద్దు తిండి తిండి తిండి, సుఖపడాలి, డబ్బు ఓరిక ఈజీగా రావాలి అనే తత్వం, భయంకరమైన వికృతమైనటువంటి తెగుళ్ళు, మనుషుల యొక్క స్వభావాలు మారిపోయి విచ్చలవిడిగా ప్రవర్తించటం అన్నీ మనం కళ్ళారా చూస్తున్నాం. వీటన్నిటికీ సాక్ష్యం ఏంటంటే, సాదృశ్యం ఏంటంటే ప్రభు రాకడ సమీపంగా ఉంది సుమే. అందుకే ప్రకటన గ్రంథంలో చివరిలో మాట అంటాడు, మరణాతా అంటే అర్థం ప్రభు వస్తున్నాడు, నువ్వు ఎత్తబడటానికి సిద్ధంగానే ఉన్నావా, లోపాలుంటే సరి చేసుకో అని హెచ్చరిక అన్నమాట. బైబుల్ మిషన్లో ముంగమూరి దేవదాసయ్య గారు వాళ్ళు ఆ భక్తులు ఆ సంఘాలకు వెళ్ళే వాళ్ళందరూ ఒకళ్ళకొకళ్ళు ఎదురుపడితే వందనాలు చెప్పుకోరు, మరణాత అంటారు వాళ్ళు. మరణాత అంటే ప్రభు వస్తున్నాడు సుమే, ఎత్తబడటానికి కావాల్సిన కొలతలు ఆ ఏర్పాట్లన్నీ నీ దగ్గర, నువ్వు రెడీగా ఉన్నావా అని హెచ్చరిక జారీ చేయడం అనమాట. తెలివిగా పెట్టారు ఆ మాట పెద్దలు. మరి పుణ్యాత్ములు, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభు రాకడ సమీపంగా ఉంది. అందుకు కారణాలు, రక్షణ లేకుంటే రక్షణ పొందు, రక్షణ పొందుంటే ఏమైనా పొరపాట్లుంటే సరి చేసుకొని ఎప్పటికీ ఈ క్షణము నాది కాదనుకొని బ్రతకాల. ఆ నెక్స్ట్ సెకండ్ నీకు ఆయుష్ పొడిగించాడంటే ప్రభువు స్తోత్రాలు చెల్లించటమే. ఇక్కడ ప్రభు యేసయ్య ఆ ప్రియుడి దగ్గర షూలమితికి దొరికిన ఆధారాలు ఏంటి? ఆధారాలను బట్టి నా ప్రియుడా నీవు సుందరుడు అతి మనోహరుడు అంటానికి కారణాలు ఏంటంటే, ఈ షూలమితి కోసం ఆయన చేయాల్సినవన్నీ చేసేసాడు. నా ఈ మాటలు వింటున్న ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె, ఒక భర్తగా గాను, ఒక భార్యగా గాను ఉంటే, ఒక కూతురుగాను, ఒక కొడుకుగాను ఉంటే, లేదా ఒక తండ్రిగాను, ఒక తల్లిగాను ఉంటే, ఒక అత్తగాను, ఒక మామగాను ఉంటే, నీ కుటుంబం కోసం నువ్వు ఇక్కడ భూమి మీద నువ్వు చేయవలసింది ఏమైనా నువ్వు చేయగలిగావా? అబ్రహామును గమనించిన, దావీదును గమనించిన వారి తరువాతి తరం కోసం వారు చేయవలసిన ఏర్పాట్లన్నీ జరిగించే ఆ తర్వాత ప్రభు పిలుపును అందుకొని వెళ్ళిపోయారు. ఎలా చెప్పగలవు పాష గారు? వాళ్ళ తర్వాత తరానికి సమస్తాన్ని సిద్ధపరిచారంటే, అబ్రహాము దేవుడు చెప్పిన మాటను పట్టుకొని విశ్వసించాడు. ఆ మాట ప్రకారం అడుగులు వేయటాన్ని బట్టి అబ్రహాము ఇహ పర సంబంధమైన దీవెనలు పొందుకున్నాడు. ఆ అబ్రహాము చుట్టూ ఉన్న వాళ్ళు అంటున్నారు, అబ్రహాము చూసి నీవు మా మధ్య మహారాజులాగా ఉన్నావయ్యా అన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇస్సాకుకు పిల్లను ఎతకడానికి పోయినప్పుడు ఎలియాజరు కూడా రిబ్కా వాళ్ళ అమ్మా నాన్నతో ఆ బంధువులతో మాట్లాడుతున్నాడు, నా యజమానుడైన అబ్రహాము అన్ని విధాల ఆశీర్వదింపబడ్డాడు. ఆమేన్. హల్లెలూయా. కారణం, ఎక్కడికి పోతే అక్కడ గుడారం వేయటం, మోకరించటం, బలిపీఠం పెట్టుకోవటం, ప్రార్థన చేయటం, దేవుడు చెప్పిన ప్రతి మాటకు లోబడుతూ అడుగులేయటం. తద్వారా తాను ఆశీర్వదింపబడటమే కాదు, తనతో పాటు నడిచిన లోతు ఆశీర్వదింపబడ్డాడు. అంత మాత్రమే కాకుండా తన పనివారికి కూడా గొప్ప ఆధిక్యత, గౌరవము, ధన్యత కూడా దొరికింది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఎలియాజరు ఏమన్నాడు? నా ఏలిన వాని దేవుడు అయిన యెహోవా, నేను వచ్చిన కార్యమును సఫలపరచుము త్వరగా అనే ప్రార్థన చేశాడు మోకరిచ్చి. అబ్రహాముకి ఆ గుణం ఉంది, ఎలియాజరుకు కూడా అదే గుణం ఉంది. మోకరించాడు అన్నమాట. నీ ఇంట్లో ఉన్న భార్య అయినా, భర్త అయినా, కొడుకైనా, కూతురైనా, కోడలైనా, అల్లుడైనా, మనవడైనా, మనవరాలు ఎవరున్నా సరే నువ్వు మోకరిస్తే వాళ్ళు కూడా మోకరించాలి. నువ్వు పొందినటువంటి ఆ గొప్ప ధన్యత, కృప నీ బిడ్డలు, నీ మనోసంతానం, నీ అల్లుళ్ళు లేదు కోడళ్ళు, కూతుళ్ళు, కొడుకులు కూడా అనుభవించాలి. ప్రతి తరం కూడా అనుభవించాలి. అబ్రహాము ఆ రోజు దేవుడు చెప్పినట్టుగా అడుగులు వేశాడు కాబట్టి భూమి మీద ఉన్న సంతానానికి పరసంబంధమైన సంతానం అంటే యేసు ప్రభు వారు చెప్పాడు,
ఇసుక రేణువు లెక్కించగలవా అన్నాడు. అంటే భూ సంబంధమైన సంతానానికి ఆశీర్వాదం. ఆకాశ నక్షత్రాలు లెక్కేయగలవు అంటే ఆత్మ సంబంధమైన వ్యక్తులు, అంటే క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి సంతానం అది. ఆ ఇహపర సంబంధమైన ఆశీర్వాదం అబ్రహాము దేవుడు చెప్పినట్టు అడుగులు వేసి నడుచుకోవటాన్ని బట్టి, తన బ్రతుకును కట్టుకోవటాన్ని బట్టి, తద్వారా తన భక్తిని పరిస్థితులను చుట్టూ గమనించారు. భార్య కూడా లోబడిపోయింది, పనివారు లోబడ్డారు, బిడ్డలు లోబడ్డారు. అదే జీలు ఇస్సాకులో కూడా కనపడదు. ఆమేన్, హల్లెలూయా. ఇస్సాకులో కూడా కనపడదు అదే జీలు. ఇస్సాకట రిబ్కామును ఎలియాజరు తీసుకొని వచ్చేటప్పుడు కనపడుతుంది సందర్భం. పొలములో ఏకాంతంగా ధ్యానించ బయలు వెళ్ళాను అన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆమేన్, హల్లెలూయా. అదే మాట రాసి ఉంది కదా బైబిల్లో. పొలములో ధ్యానించ బయలు వెళ్ళాను అన్నాడు ఇస్సాకు. అక్కడ చూసింది రిబ్కమ్మ, అదిగో మనల్ని ఎదుర్కోవటానికి వస్తున్నాడు. ఎవరు అతను అని చెప్పంటే, అతడేనమ్మా నా యజమానుడి యొక్క కుమారుడు, నీకు కాబోయే భర్త అనగానే టక్మని దిగేసింది గాడిద మీద నుంచి, లేదా ఆ ఒంటెల మీద నుంచి టక్మని దిగేసి ముసుగేసుకొని లోబడిపోయింది అమ్మండి రిబ్కమ్మ. ఆమేన్, హల్లెలూయా. నీ భక్తిని బట్టి నువ్వు దేవుడితో నడుస్తున్న విధానాన్ని బట్టి నీ బిడ్డలు నీకు లోపడతారు, నీ భార్య నీకు లోపడుతుంది, నీ భర్త నీకు లోపడుతుంది. నీ భర్త కూడా నీ మాట వింటాడు. అబ్రహాంతో చెప్తాడు, ఏంది ప్రభా ఈ హాగరు విషయంలో నా భార్య ఇట్టగోలు చేస్తుందంటే, నీ భార్య చెప్పిన మాట నువ్వు వినవయ్యా అక్కడ అంటాడు. అదేంది ప్రభు అంటే, నా మాట కాదు, నీ భార్య ఏం చెబితే అది చేయి అన్నాడు. అక్కడ భార్య కూడా భర్త యొక్క భక్తిని బట్టి ఆమె కూడా భక్తిపరాలుగా దేవుడు ఎంచాడు. తద్వారా దేవుడు చెప్పిన మాటను బట్టి భర్త కూడా, అబ్రహాం కూడా శారముకు లోబడిపోయినట్టుగా అక్కడ కనపడుతుంది లేఖనం. అలాని పూర్తిగా లోపరుచుకొని ఆయన నెత్తి మీద ఎక్కి ఎగిరిందా? కాదు, అంతవటికే. ఆ నెక్స్ట్ సెక్షన్, ఆ తర్వాత ఆయన బారుకి నా యజమానుడు అంటే నన్ను ఏలువాడా, నన్ను పరిపాలించువాడా, నా విషయమై భరించువాడా అని చెప్పని దేవుడు అక్కడ అర్థం ఇస్తున్నట్టు మాటలు చెప్తాను. నీ భర్తలకు లోపడతాడు, భార్య నీకు లోపడుతుంది, బిడ్డలు లోపడతారు, అల్లుళ్ళు లోపడతారు, కోడలు లోపడతారు, మనో సంతానం లోపడుతుంది. అరే నువ్వే ఇక గాసొజ్జాలు రోడ్డు మీద పడి ఎట్టబడి చట్ట బతుకుతావు అంటే నీ బిడ్డలు ఎందుకు మారుతారు? నీ కడుపును పుట్టిన బిడ్డలు ఎందుకు మారుతారు? మనో సంతానం ఎందుకు మాట్లాంటారు? ఎవడు దారి వాడిదే ఇది. ఇక నువ్వు మొత్తం కుప్పకూలి ఒకసారి కూర్చుని ఏంది దేవుడా, ఏంది భగవంతుడా, ఎందుకు ఈ పరిస్థితి అని ఆడవలసి వస్తుంది. నువ్వు సక్రంగా నడిస్తే, నువ్వు సరైన మార్గంలో నడవగలిగితే, సరైన మార్గంలో నడవటం అంటే సులమితి కొరకు యేసు ప్రభువు సమస్తాన్ని సిద్ధపరిచినట్టుగా ఒక భార్యగా నీ భర్త బిడ్డల విషయమై, ఒక భర్తగా నీ భార్య బిడ్డల విషయమై, ఒక తల్లిగా ఒక తండ్రిగా నీ కడుపును పుట్టిన బిడ్డల విషయమై నీవు ప్రార్థనాపూర్వకంగా దేవుని దగ్గర నుంచి ఆధ్యాత్మిక సంబంధమైన, ప్రభు చిత్తంలో భౌతిక సంబంధమైన సకల ఆశీర్వాదాలకు కారణముగా భక్తి సాధన చేసినట్లయితే, దేవుడితో నడిచినట్లయితే, దేవుడు చెప్పినట్టు అడుగులు వేసినట్లయితే సమస్తాన్ని నువ్వు సిద్ధపరచగలవు. ఆమేన్, హల్లెలూయా. సిద్ధపరచగలవు. ఒక దైవజనుడిగా అయినా సరే సంఘం కోసం ఏమైతే సిద్ధపరచాలని ప్రభు సంకల్పించాడో నువ్వు అడుగులు వేయటం, ఆయన చెప్పినట్టు అడుగులు వేయడం కనుక చేయగలిగితే ఖచ్చితంగా నీ సంఘం నలుదిక్కులకు విస్తరిస్తుంది. విస్తారమైన సేవకగణం నీ దగ్గర నుంచి సిద్ధపరచబడి, బలపరచబడి, అభిషేకించబడి, పురికొల్పబడి, ప్రోత్సహింపబడుచు, అనుదినం హెచ్చరికలు జారీ చేయబడుచు ఘనమైన సేవ భూదిగాంతాల వరకు వెళ్ళి చేయగలుగుతారు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు దేవునికి లోబడి దేవుడు చెప్పినట్టు అడుగులు వేయగలిగితే, ఇవన్నీ పక్కన పెట్టి నా ఇష్టం, నాకు నచ్చిందే, నా మనసుకు వచ్చిందే, నా తలంపుల్లో పుట్టిందే నేను చేస్తాను, అదే చెబుతానంటే ఇక నిన్ను బాగు చేసేవాడు ఎవడు లేడు. మొత్తం దేశంపై కట్టగట్టి ఇంకొకటి కప్ప చెబుతాడు, నీకు అప్ప చెప్పిన సంఘాన్ని మొత్తాన్ని తీసుకెళ్ళి. ఖచ్చితంగా జరుగుద్ది అది. సౌలు విషయంలోనే దావీదుకు అప్పచెప్పాడు, హిజ్కియా విషయంలో నెబుకద్నెజరు అనే రాజుకు అప్పచెప్పాడు. రాజుల చరిత్రను గమనిస్తే సొలొమోను చేతిలో ఉన్నది కాస్త దేశంపై వేరు చేశాడు. మీ నాన్నకి చెప్పిన మాట ప్రకారం నీకు ఒక గోత్రం ఇచ్చిన దాంట్లో పడి ఉండని మాట వినకపోతే నీ దగ్గర నుంచి పీకి పక్కనోడికి అప్పచెబుతాడు తప్ప నీకు నిన్నేమి బచ్చలాట ఆయన పొర్రపాటును కూడా బచ్చలాడ్డు. నిన్ను ఒకవేళ ఒక వ్యక్తికి భారీగా ఎంచాడా,
మర్యాదగా ఆ భార్య పదవిలోకి నువ్వు వెళ్ళు, లేదనుకో దేవుడు నిర్ణయించినటువంటి ఆశీర్వాదం పూర్తిగా కోల్పోతావు. మొత్తం పోయి భ్రష్టుడుగా నిన్ను ఒక వ్యక్తికి భర్తగా దేవుడు నిర్ణయించాడా? దానికి సరెండర్ ఆశీర్వాదాన్ని చూడగలుగుతావు. నా జీవితంలో కూడా ప్రభు చెప్పినటువంటి కార్యాలు కొన్ని ఉన్నాయి. ఎవరినైతే నీకు నేను చెప్పాను, ఇదిగో పలానా వ్యక్తి నీ జీవిత భాగస్వామిగా నేను ఎంచాను, సేవకు సరిపడ సమస్త కొలతలు ఆమెలో ఉన్నాయి, ప్రార్థన చేయండి. లోకానుసారంగా వెళ్ళిపోతుంది, లోకాశల్లో కొట్టుకొని పోతా ఉంది ఆమె కోసం నువ్వు ప్రార్థన చేయన్నాడు. సరే ప్రభు అని ప్రార్థన చేయడం మొదలుపెట్టా. తర్వాత నాకు డౌట్ అన్నమాట, స్వరం వింటే కాదు లేఖనం కూడా ఆధారం కావాలి నాకు ఆ లేఖనం ఆధారం చొప్పున మత్తయి సువార్త 1వ అధ్యాయం చూపించు, నువ్వు నీ చిత్తం అయితేని చూపించి అడిగినప్పుడు ఆ లేఖనాన్ని చూపించాడు ప్రభు. ఆ లేఖనం ప్రకారం దేవుని పాదాలు పడుకొని ప్రార్థిస్తుండగా ఒకరోజు దేవుడు వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు, ఆమెను మర్చిపోండు, నా వల్ల కాదు, చచ్చిపోతే మేలు అనిపించింది అన్న. ఆ తర్వాత కొన్నాళ్ళు గడిచిన తర్వాత ప్రభు వచ్చి మళ్ళీ అంటాడు, ఆమె నేను ఇచ్చినటువంటి ఆ ఆధిక్యతను చేతులారా కోల్పోతే ఇదిగో ఫలానా వ్యక్తిని నీకు భారీగా నేను నిర్ణయించానన్ను. ఆమె కూడా వాళ్ళ తల్లిదండ్రులు బట్టిగా ఇంకే కారణాన్ని బట్టైనా సరే ఆమె కూడా ఆ హోదాన్ని చేతులారా తీసేసుకుంది అనుకో, ఇదిగో ఫలానా వ్యక్తిని నేను సిద్ధం చేశానన్నాడు. అయినను మొట్టమొదటిగా నీకు ఏ వ్యక్తినైతే చెప్పానో ఆ వ్యక్తినే నీ భార్యగా నేను ఎంచాను అన్నాడు ప్రభు. ఎందుకు ఈ మాట గుర్తు చేయాల్సి వస్తుందంటే, నా నిజ జీవితంలో ఎదురైనటువంటి సందర్భం నీకు ఇక్కడ జోడిస్తేనే నీకు అర్థమవుతుందని. ప్రభు చెప్పిన మాట ఏంటంటే, శత విధములుగా ఏ విధము చేతనైనా సరే ఆ వ్యక్తినే నీకు భార్యగా నేను ఎంచాను. నీ భార్యగా కాకుండా ఇంకొకళ్ళకి భార్యగా ఆమెను పంపించాలని తల్లి కానీ తండ్రి కానీ ఇంకా బంధువులు ఎవరైనా ప్రయత్నం చేస్తే వాళ్ళ ఖచ్చితంగా పెట్టె కన్ఫర్మ్, అంటే శవపేటిక, డెత్ కన్ఫర్మ్ అని చెప్పాడు. అయితే వాళ్ళు అంత తేలిగా మాట వినరు కాబట్టి నేను అనుకున్న రోగాలన్నీ ఆ వ్యక్తిలోకి అనుమతిస్తున్నా అన్నాడు. నేను అనుకున్న రోగాలన్నీ ఆ వ్యక్తిలోకి అనుమతిస్తున్నా. ఆ వ్యక్తిలో ఏమేమి రోగాలు ఉన్నాయో నాకు బాగా తెలుసు, ఎందుకంటే దేవుడే నాకు చెప్పిన సంగతులు అన్నమాట. నేను ఏదైనా ఒక విషయం వింటే అంత తేలిక నమ్మనని దేవుడికి కూడా తెలుసు. ఏంది అంత తేలిగ్గా నేను నమ్మనని దేవుడికి తెలుసు. అయితే దేవుడు చెప్పిన మాటలు అన్నమాట. రక్తస్రావం రోగం ఉంది ఆ వ్యక్తికి, గర్భాశయ ముఖద్వారానికి క్యాన్సర్ అనే రోగం ఉంది, కరోనా పుణ్యం అంట, నరాల బలహీనత, మెదడులో ప్రాబ్లం, ఏంది ఎయిడ్స్ అనే రోగం కూడా ఉంది. అది ఇన్ఫెక్షన్ వల్ల. వేరొక పురుషుని కలిస్తే కాదు, ప్రభు చెప్పిన మాట ఇది కూడా ఒకటి ఉంది. ఆమె కానీ ఇంకెవడైనా సరే ఆమెను బలత్కరించడం అనేది, వేరొక పురుషుడితో ఆమె శారీరకంగా కలిస్తే నిర్దాక్షిణ్యంగా నేనే చంపేస్తాను. ఈ రోగాలన్నీ అనుమతించింది ఎందుకంటే నా ప్రణాళికలోకి నీ భార్యగా ఎంచబడింది కాబట్టి ఆమెను నీతో జతపరచబడటానికి ఈ రోగాలన్నీ. నీ దగ్గరకు వచ్చిన తర్వాత ఆ రోగాలు ఏమీ ఉండవండి. ఒకవేళ చనిపోయే పరిస్థితిలోకి వెళ్ళిపోయిందా, చనిపోయినా కానీ నేను మళ్ళీ లేపి సజీవురాలుగా నీ చేతికి ఇస్తా, నువ్వు విశ్వసించి నిలబడు అన్నాడు. సరే, ఆధారాలు ఏంటన్నా? లేఖన పూర్వకంగా అనేకమైన సంగతులు నాకు దేవుడు చూపించిన సందర్భాలు ఉన్నాయి. పిచ్చిగా గుడ్డిగా దేన్ని నేను నమ్మను. లేఖన ఆధారాలు ఉన్నాయి. ఆధారాలు తీసుకొని దేవుని పాదాలు పడుకు ప్రార్థన చేయడం మొదలుపెట్టి గత 3 సంవత్సరాల నుంచి ఇతర విషయంలో వాగ్దానాలు తీస్తా ఉన్న ప్రభు సంకల్పం సమయం ముందుకు వచ్చిందని ఈ రోజైనా ఇంత పబ్లిక్గా చెప్పడానికి కూడా కారణం ఒకటే. ఇక్కడ యేసు ప్రభు వారు షులమ్మితి కోసం చేయవలసినవన్నీ చేశాడు. నా మటుకు నేను ఈరోజు చెప్పబడిన మాటల ప్రకారం ఒక తండ్రిగానో, తల్లిగానో, కొడుకుగానో, కూతురుగానో, లేదంటే ఒక భర్తగానో, భార్యగానో
వారి విషయాల్లో, నాకు ఇవ్వబడినటువంటి బంధువర్గంకి ఏదైనా కుటుంబ సంబంధికుల విషయాల్లో నేను చేయవలసినవి పరిశుద్ధ గ్రంథం అంతా చదవంగా ప్రభువు నాకు నేర్పిన బయలుపరిచిన విషయం ఏంటంటే, షోలమ్మితి కోసం సర్వము భూమి మీద, ఆకాశం మీద, పరసంబంధమైన పరలోకంలో కూడా సమస్తాన్ని సిద్ధపరిచే ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. అలాగనే నా జీవిత భాగస్వామి విషయం కావచ్చు, కుటుంబీకుల విషయం కావచ్చు, బిడ్డల విషయం కావచ్చు, భవిష్యత్తులో రాబోతున్న కుటుంబీకుల విషయంలో కావచ్చు, అన్ని విధాలు, అన్ని విషయాల్లో దావీదును, అబ్రహాం గారిని భక్తి సాధనలో నాకు ముంగుర్చులుగా పెట్టుకొని, ఒక మార్గదర్శకులుగా పెట్టుకొని, పొరపాటులో పడకుండా ప్రభు కృప మీద ఆధారపడి భక్తి సాధన చేస్తే ఎవరెవరికి ఎటువంటి ఆశీర్వాదాలు సమకూర్చగలం అన్నది నాకు తెలియపరిచాడు. అదే రీతిగా భక్తి సాధనలోకి నడిపించాడు. అలాగనే కూడా ఆ ఆశీర్వాదాలు నా ప్రభు నాకు ఇచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ మాటలు విన్న దాన్ని బట్టి ఒకవేళ నా ఈ సాక్ష్యాన్ని బట్టి నువ్వు తప్పుగా ఆలోచన చేయొచ్చు. దేవునికి స్తోత్రం. నేనేమి సిగ్గుపరచబడను, నేనేం బాధపడను కూడా. ఒకవేళ ఈ మాటలు నీకు సర్దుకుంటావంటే సర్దుకోవచ్చు. ఇక నీ బోధ వచ్చు, నువ్వు ఒక సేవకుడు కాదు, నువ్వు సరైన పద్ధతిలో లేవు, నీ సాక్ష్యమే సరిగా లేదనుకుంటే నీకు అలా అర్థమైతే అలాగైనా అర్థం చేసుకొని నిన్ను వెంబడించు, మేము సర్దుకుంటా అంటే సర్దుకోవచ్చు. లేదయ్యా, నాకు విలువైన పాఠం ఇక్కడ నాకు దొరికింది, నీ సాక్ష్యాన్ని బట్టి నేను కూడా ఇదిగో నా భర్త విషయంలో, నా భార్య విషయంలో, నా బిడ్డల విషయంలో, నాకు ఇవ్వబడిన కోడళ్ళ అల్లుళ్ళ విషయంలో, మనవ సంతానం విషయంలో నేను కూడా ఇలా తపన కలిగి భక్తి సాధన చేస్తే నువ్వు పొందుకున్నటువంటి ఆ శ్రేష్టమైన ఆశీర్వాదం, అబ్రహాముకు దావీదుకి ఇచ్చినటువంటి ఆ శ్రేష్టమైన ఆశీర్వాదం నేను పొందుకున్నా. దానికి దేవుడే సాక్షి. అది అక్షరాల కొంతమంది చూస్తూ కూడా ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. భూమి అంతమయ్యే సమయంకు నీ వంశం, నీ కుటుంబం ఉంటుంది. నీ వంశంలో, నీ కుటుంబంలో ఉన్నవాళ్ళు నా సన్నిధిలో నా సేవ చేస్తారన్నాడు. దావీదుతో ఏం చెప్పాడు దేవుడు? ఈ భూమి అంతమయ్యే సమయం వరకు నీ సింహాసనం, నీ పేర, నీ రాజ్యంలో ఒక సింహాసనం ఉంటుంది, ఆ సింహాసనం మీద కూర్చోటానికి ఒకడు ఉంటాడు అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. మొదటి రాజులు 10వ అధ్యాయంలో మాట ఉంటుంది. సొలొమోనుతో చెప్తాడు, ఆడ దేవుడైన యెహోవా వచ్చి చెప్తాడు, సొలొమోనా, మీ నాన్నకు ఒక మాట ఇచ్చా, ఆ మాట ప్రకారం నిన్నేం చేయట్లేదయ్యా, కానీ నీ తర్వాత 12వ వచనం చూడు. అయినను నీ తండ్రి అయిన దావీదు నిమిత్తం నీ దినముల యందు నేను అలాగు చేయక నీ కుమారుని చేతులుండి దాన్ని తీసివేసేదను, రాజ్యమంతయు తీసివేయను. నా దాసుడైన దావీదు నిమిత్తం నేను కోరుకొని నా యెరూషలేము నిమిత్తము ఒక గోత్రము నీ కొండనిచ్చేదను అన్నాడు. అంటే సింహాసనం. ఈ మాట ఎక్కడిచ్చాడు దావీదు కంటే? 2 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయంలోకి రాగానే అక్కడ చెబుతాడు ఆయన. 2 సమూయేలు 7వ అధ్యాయంలో, ఇక 7వ అధ్యాయము 18వ వచనం కానించి గమనిస్తే, ఎంతటి వాడినయ్యా నా కుటుంబాన్ని ఇంతగా హెచ్చించడానికి నేను ఏమాత్రపు వాడను, ఈ పాట కూడా ఉంది, ఏమాత్రపు దాననయ్యా. అట్లనే ఇక్కడ ఎంతటి వాడను యేసయ్య, ఇంతగా నన్ను హెచ్చించడానికి స్టీవెన్సన్ గారు రాశారు పాట. ఇక్కడ నుంచి తీసుకున్నాయి ఆ మాట. దావీదుకి ఇవ్వబడిన ఆశీర్వాదం ఇది. అలాగే అబ్రహాంతో అంటాడు, నిన్ను ఎవరైతే దీవిస్తారో వాళ్ళని దీవిస్తా, నిన్ను ఎవరైతే శపిస్తారో దూషిస్తారో వారిని నేను శపిస్తాను. ఈ భూమి మీద ఉన్న సకల వంశములు నీ ద్వారా ఆశీర్వదింపబడును అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. నీ ద్వారా నీ బిడ్డలతో తరతరాలు నేను చేస్తున్న నిబంధన ఇది అన్నాడు. అటు దావీదు, ఇటు అబ్రహాం గారి ఆశీర్వాదాన్ని అక్షరాల ప్రభు యొక్క మహాఉచిత కృప చొప్పున నేను పొందుకున్నా, దాన్ని అనుభవిస్తున్నా. అలాగనే నా అనే వాళ్ళందరికి కూడా దాన్ని ప్రభు పంచి ఇచ్చాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఆశీర్వాదం కావాలనుకున్నాడు లోతు వలె నమ్మకంగా వెంబడిస్తే వాళ్ళు కూడా పొందుకుంటారు. ఆమేన్, హల్లెలూయా. లోతు ఏమన్నాడు? బాబాయ్ నేను కూడా వస్తానంటే, ఎందుకురా అంటే నేను ఒక్కడే ఉండలేను, నేను కూడా వస్తాను.
సరే రా అని చెప్పని వచ్చిన వాడిని తీసుకుపోతే లోతు ఏమయ్యాడు? లోతుకి ఏం జరిగింది అక్కడ? లోతు విడిపోవటానికి కారణం ఏంది? వాళ్ళ పని వాళ్ళకి, వీళ్ళ పని వాళ్ళకి గొడవలై ఆస్తి విస్తరించటాన్ని బట్టి. ఏంది? తెలివిగల్లవాడైతే సర్దుకుపోదాలని పని వాళ్ళని గద్దించేవాడు. అటు కాకుండా కాదులేని చెప్పని అబ్రహాం చెప్పాడు, కుడివైపుగా నువ్వు నీ ఎడవైపుకి, నువ్వు ముందు వైపుగా నీ వెనక వైపుకి వెళ్తా. అంటే ఉత్తరమా దక్షిణమా, తూర్పా పడమరా, ఎటు వెళ్తావో లోతు నీ ఇష్టం అన్నాడు. కాదులే బాబాయ్ నీతోనే ఉంటాను అన్నట్టుతో పోయేది. పని వాళ్ళని గద్దించినట్టుతో పోయేది. తప్పు చేసిన వాడిని గద్దిస్తే అయిపోయేది. అంత కీడు అనిపించేవాడు కాదు. పిల్లలు తేడా పడిపోయి మోయాబీలు ఆ రెండు జాతులు బయటకు వచ్చేవాడు కాదు. శపించబడిన జాతి బయటకు వచ్చేది కాదు. పిల్లలు పాపం చేసేవాడు కాదు. తాను నష్టపోవటమే. సొదొమ గొమొర్రా పోయి ఏం సంపాదించాడు? నష్టపోయాడు తప్ప సంపాదించిందే లేదు. అబ్రహాంతో ఉంటే ఆశీర్వాదమే అబ్రహాంకి ఇవ్వబడింది. అబ్రహాం పక్కనుంటే ఆ శాఖ తగిలి కనుక మండినట్టుగా లోతు కూడా ఆశీర్వదింపబడ్డారు అన్ని విధాల. ఈ మాటలు ఎందుకు దేవుడు అందిస్తున్నాడంటే, షులమ్మితి కోసం యేసు ప్రభువు సమస్తాన్ని సిద్ధపరిచాడు. నా వంతుగా నా సాక్ష్యాన్ని గమనిస్తే, నా వంతుగా నా ప్రభువు నిర్ణయించిన వారందరి కోసం కావలసిన సమస్తాన్ని సిద్ధపరచడానికి భక్తి సాధన బట్టి ప్రభు కృపనిచ్చాడు. అబ్రహాము దావీదులను గమనిస్తే వాళ్ళ తర్వాత బిడ్డలకు కూడా సమస్తాన్ని సిద్ధపరిచారు. ఇక్కడ షులమ్మితికి దొరికిన ఆధారం ఏంటంటే, ఆ ఆధారాన్ని బట్టి ఆమె అంటుంది, నా ప్రియుడా నీవు సుందరుడు అతి మనోహరుడు అనటానికి ఆధారం ఏంటంటే, ఆమె కోసం సమస్తాన్ని సిద్ధపరిచాడు ఆయన. ఆమెన్, హల్లెలూయా. ఈ మాటలు వింటున్న నీవు ఒక భార్యగా ఉంటే, ఒక భర్తగా ఉంటే, ఒక తల్లిగా ఉంటే, ఒక తండ్రిగా ఉంటే, ఒక కూతురుగా, ఒక కొడుకుగా ఉంటే, నాకు ఇంకా పెళ్లి కాలేదనుకున్నా భావితరాన్ని విశ్వాసంతో చూసి వారి కోసం కూడా నువ్వు ప్రార్థన చేసి, షులమ్మితి కోసం యేసు ప్రభువు సమస్తాన్ని సిద్ధపరిచినట్టుగా నీ తరం అంతటితో అంతమైపోకుండా ఆశీర్వాదం తరతరాలు అనుభవించేలాగా నీ వంచుగా నువ్వు నడుము బిగించి భక్తి సాధనలో కనుక నిలబడగలిగితే, షులమ్మితి కొరకు సిద్ధపరచబడిన ఆ గొప్ప ఆశీర్వాదం నీ సొత్తు అయిపోతుంది. ఆమెన్, హల్లెలూయా. అట్టి కృప తన ప్రభు యొక్క మహా ఉచిత కృపను బట్టి మనందరికీ దయచేయను గాక. ఆమెన్, ఆమెన్. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. నీకే మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపిస్తుంది. అయా అయా కనికరించండి, కనికరించండి ప్రభా. షులమ్మితి అంటుంది, ప్రభా నేను యెరూషలేము కుమార్తెలతో అంటుంది, నేను నల్లని దానను సౌందర్యవంతురాలను. అసలు ఆమె మొదటి స్వభావం ఏంటంటే, నేను నల్లని దానను, ఎండ దెబ్బ తగిలిన దానను, వల్లి పద్మముల మధ్యలో, బలు రక్కసి చెట్ల మధ్యలో వల్లి పద్మం వంటి దానను అని ప్రియుడు చెప్తా ఉన్నాడయ్యా. యేసయ్య నువ్వు చెప్తా ఉన్నావు. మరి ఈడ బలు రక్కసి చెట్ల మధ్యలో ఎండ దెబ్బ తగిలినటువంటి ఆ షులమ్మితిని అయ్యా నువ్వు ప్రేమించావు. అయితే నిన్ను ప్రేమించడానికి, నీ మీద ఆధారపడటానికి ఆమెకు దొరికిన ఆధారం ఏంటంటే, ఆమె కోసం సర్వం ఇహపర సంబంధంగా అన్నీ సిద్ధపరిచావు. ఆ ఆధారం దొరికింది కాబట్టి ఆమె అంటుంది, నా ప్రియుడా నీవు సుందరుడువు, అతి మనోహరుడవు అని చెప్పని అంటుందయ్యా. మాకు కూడా, మేము కూడా ఇదిగో తండ్రి, ఈ వాక్యాన్ని బట్టి మా ముందు నువ్వు పెట్టినటువంటి అబ్రహాము దావీదులను బట్టి అయ్యా ఇదిగో నిన్ను బట్టి మేము భక్తి సాధన చేయాలి. ఇహపర సంబంధమైన మా తర్వాత మాతో ఉన్న వారికి కూడా ఆశీర్వాదాన్ని అయ్యా సంపాదించి పంచిపెట్టేవాళ్ళం కావాలయ్యా. శాపాన్ని, సొలొమోను తర్వాత శాపాన్ని అయ్యా ప్రతి తరం అనుభవించేలాగా చేయటం కాదు, కానీ అబ్రహాము దావీదు ఎలా అయితే, యేసయ్య నువ్వు ఎలా అయితే ఇదిగో మీకోసం నేను నివాసంలో సిద్ధపరచ వెళ్ళుచున్నానని చెప్పినాడు. మరి కొంతకాలంలో ఇదిగో తండ్రి, మరి సమీప కాలంలోనే నువ్వు రాబోతున్న మధ్యాకాశానికి మేము ఎత్తబడవలసిన గుంపులో ఉండవలసిన వారు అయితే ఈ భూమి మీద ఉండగానే ఇహపర సంబంధమైన దీవెనల కోసం మా వంతుగా మేము నడుము బిగించి అవి సంపాదించి మా అనేవారికి దేవ పంచిపెట్టి నిన్ను ఘనపరిచే కృప షులమ్మితి కోసం యేసయ్య కూడా ఇలాగ అన్ని సిద్ధపరిచాడని అయ్యా సాక్ష్యం ఇచ్చే కృప కూడా మాకు దయచి
అటు కృప కలుగునట్లుగా ఇదిగో తండ్రి శ్రేష్టమైన వర్తమానాన్ని బట్టి దేవా మేము భక్తి సాధన నేర్చుకొని అయ్యా నువ్వు అనుకున్న పోలికలోకి నడుస్తూ నీ కృప పొందుకొని ఆశీర్వాదాన్ని మేము సంపాదించడమే కాదు మా పక్కనున్న వారికి భావితరాలకు కూడా దాన్ని పంచిచ్చే వారికి ఉండటానికి కూడా సహాయం చేయండి. నీ వాక్యాన్ని హెచ్చించుకుంటున్నాం మా ప్రభువా. ఈ మాటలు విని ఎంతమంది అయ్యా నడుం బిగించారో, పశ్చాత్తాపడుతున్నారో, నీ పాదాలు పట్టుకొని కన్నీరు విడుస్తున్నారో ప్రతి బిడ్డను కృపతో జ్ఞాపకం చేసుకో. వారి హృదయ స్థితిని దేవ జ్ఞాపకం చేసుకో. హృదయ అంతర్యములను పరిశీలనకు చూచి యెహోవా తండ్రి నీకు బాగుగా తెలిసింది పైరూపం కాదయ్యా, హృదయ అంతరంగంలో ఏముందో నువ్వు చూస్తే దేవుడు. వారి హృదయాలు సున్నతి చేయబడ్డాయో లేదో, ఇంకా వారి హృదయాలు కఠినమైపోయి ఉన్నాయో అయ్యా, ఏ ఏ విషయాలు సున్నతి చేయబడాలో ఆ విషయాలను కూడా లేఖన కాంతిలో చూపించు. ఆ సున్నతి జరగటానికి, హృదయ సున్నతి జరగటానికి సహాయం చేయి దేవ. భక్తి సాధనలో ఏమి సంపాదించాలో, మా అనేవారి కోసం ఏమి సిద్ధపరచాలో, ఏమి పంచి వెళ్ళాలో, భావితరాలకు ఏమి సిద్ధపరిచి నీ సన్నిధికి పరమందు నీ సన్నిధికి చేరాలో వాటి విషయాలు ఈరోజు శ్రేష్టమైన సంగతులు మా ముందు పెట్టారయ్యా, మాకు తెలియపరిచారు. అందును బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు. విలువైన నీ సందేశం వ్యర్థమైపోకుండా మా హృదయాల్లో పదిలపరిచి